చాలా సంతోషం. మరో వార్షికోత్సవం కడియప్ సవార్‌లో ఏర్పాటు చేసుకొని, సంఘమంతా కూడా సమకూర్చబడి, మరలా ఈ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని పిల్లలందరితో పంచుకోవడం అనేది హర్షించదగినటువంటి విషయం. ఎందుకంటే యానివర్సరీ అనేది ప్రతి చోట చేసుకుంటారు. సంఘంలో మాత్రమే కాదు, ఆఫీసుల్లో చేసుకుంటారు, స్కూల్స్‌లో చేసుకుంటారు, కాలేజెస్‌లో చేసుకుంటారు. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు చేసుకుంటారు. 1 ఇయర్ పూర్తయిందని చెప్పి మ్యారేజ్ యానివర్సరీ చేసుకుంటారు కదా! మీరు చేసుకుంటారా? చేసుకోరా? ఆ! చేసుకుంటారు కదా! అదొక రకం పండగ. అంటే ప్రయాణం పూర్తి చేశామని అదో రకం పండగనమాట. అలాగా ఇది ఎన్నో వార్షికోత్సవం చందు? 3. గత 3 సంవత్సరాలుగా చక్కగా చక్కగా ప్రకటింపబడుతోంది. చక్కగా పరిచర్య జరుగుతోంది. మీ అందరూ కూడా చక్కగా ఎదుగుతున్నారు, వర్ధిల్లుతున్నారు. దానిని బట్టి ఆనందిస్తూ ఈ యానివర్సరీ జరుపుకుంటున్నారు. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు, ఫిఫ్త్ క్లాసు క్లాసులు మారే కొలది సబ్జెక్ట్ మారుతుందా? మారదా? మారుతుంది. 10వ తరగతికి వెళ్ళేసరికి సబ్జెక్ట్ ఇంకొక తీవ్రం అవుతుందా? 1వ తరగతిలో ఉన్నట్టే ఉంటుందా? కొంచెం డెప్త్ పెరుగుద్ది కదా. ఇంటర్కి వెళ్ళేసరికి, డిగ్రీకి వెళ్ళేసరికి, పీజీకి వెళ్ళేసరికి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా కదా. అంటే నదిలో దిగినప్పుడు ఒడ్డున పెద్దలు తావుడికి వెళ్ళేసరికి కనీసం మొలదాకా రావాలొద్దా? రావాలా? అంటే 3వ తరగతికి వెళ్ళాం, 4వ తరగతికి వెళ్ళాం, డెప్త్ పెరగాలి కదా. ఇప్పుడు 10వ తరగతికి వెళ్ళినా కూడా పిల్లాడికి 2 ఎక్కువ రాలేదంటే ఏం చేయాలి? పండగ చేసుకోవాలా, కూర్చున్నాడాలా? అది అంటే యానివర్సరీ చేసుకోవడం తప్పులేదు, మంచిది, చేసుకోవాలి కూడా. యానివర్సరీ చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రభువును స్తుతించాలి. కాలం గడిచే కొలది మనం ఎదుగుతున్నామంటే దాన్ని బట్టి ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు చేసేది కరెక్టే. కానీ కరెక్ట్ వేలో చేస్తున్నారో లేదో చూసుకోమని మీకు చిన్నగా హితవు పలుకుతున్నాను. అర్థమైందా? సంవత్సరాలు గడుస్తున్నాయి, మంచిదే. కానీ గడుస్తున్న సంవత్సరాల్లో మీరెంత ఎదిగారు? ఇంపార్టెంట్. గడుస్తున్న సంవత్సరాలలో మీలో ఎంత పరిపక్వత వచ్చింది, మీలో ఎంత జ్ఞానం చోటు చేసుకుంది మీ హృదయంలో, మీరెంత దేవునికి దగ్గరయ్యారు, మీరెంతగా ప్రార్థనలో ఎదిగారు, మీరెంతగా భక్తిలో ఎదిగారు, మీరెంతగా దేవునిలో జ్ఞానంలో ఎదిగారు, ఇవి పరీక్షించుకోవాలి ప్రతి యానివర్సరీకి. ఎదిగితేనే కదా పుట్టినరోజు చేస్తాం. పుట్టినంతే ఉన్నాడు అనుకోండి, పుట్టినరోజు చేస్తామా? హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం, అంతే కదా. పుట్టినవాడు ఎదుగుతూ ఉంటే ఏం చేస్తాం? పుట్టినరోజు చేస్తాం. పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉండిపోతే ఏం చేస్తాం? ఏడుస్తూ కూర్చుంటాం. 10 ఏళ్ళు వచ్చినా కూడా ఆ రోజు ఆపరేషన్ చేసి తీసినప్పుడు ఎంత ఉన్నాడు అంతే ఉన్నాడు అనుకోండి. ఏళ్ళు గడిచాయి కానీ ఏం రాలేదు, ఎదుగుదల రాలేదు. అప్పుడు మనం ఆనందంగా ఉండలేం. మీరు ఆనందించాలి ఎప్పుడు ఎదిగినప్పుడు. అందుకే పౌలు భక్తుడు హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయంలో సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ చాలా చక్కటి విషయాన్ని అక్కడ మాట్లాడాడు పౌలు భక్తుడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలాన్ని బట్టి చూడాలంట. ఏం చూసినా దేన్ని బట్టి చూడాలి? మరి కాలాన్ని బట్టి చూడాలా, కాలం లేకుండా చూడాలా? ఏని బట్టి చూడాలి? కాలాన్ని బట్టి చూడాలా వద్దా? చూడాలి. కాలమును బట్టి చూస్తే, గతించిన సంవత్సరాలన్నీ లెక్కలేస్తే, కాలాన్ని బట్టి పరిగణిస్తే, ఈ కాలానుగుణంగా మీరు ఎప్పటికే ఏమవ్వాలంటాడు? సీనియర్ సిటిజన్స్ కదా, సీనియర్ విశ్వాసులు కదా, మీరందరూ ఎప్పటికీ ఏమైపోవాలంటున్నాడు? బోధకులు అయిపోవాలంటున్నాడు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠాలను ఒకడు మీకు మరల బోధించవలసి వస్తే గనుక మీకు అవార్డు ఇవ్వడు. ఇప్పుడు 10వ తరగతికి వచ్చేసాడు పిల్లాడు. 10వ తరగతికి వచ్చేసిన తర్వాత 2 రెళ్ళు ఎంతరా అని అడిగావు. నీకు రాదులే అందుకని అడిగావు.
అప్పుడు ఆడు 2 రెళ్ళా మమ్మీ, 2 రెళ్ళు, 2 2 22 అనుకుంటాను మమ్మీ అన్నాడు అనుకో. అప్పుడు 22 కాదు 4 అని తెలిసినప్పుడు ఏం చేస్తావు? అరే నువ్వు ఎన్నో తరగతిరా అంటావు ముందు. 10 మమ్మీ అంటాడు. 10కి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసురా నీకు? అదైనా తెలుసా అని అడుగుతాం ఇంకా విసిగొచ్చి. ఎందుకంటే 1వ తరగతిలో రావాల్సిన ఎక్కం అది మూలపాఠం. ఏ పాఠం? మూలపాఠం. 1వ తరగతిలో తెలియాల్సిన మూలపాఠం 10వ తరగతికి వెళ్ళినా కూడా ఇంకా తెలియలేదు, అర్థం కాలేదు అనే స్థితిలో బిడ్డ ఉంటే ఆ బిడ్డను బట్టి గురువు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ ఎవ్వరూ సంతోషించరు. ఇప్పుడు హెబ్రీ పత్రిక రాస్తున్న సమయంలో పౌలు గారి పరిస్థితి కూడా అలానే ఉందంట పాపం. బాధతో రాశాడు. చాలా పత్రికలు ఆనందంలో రాయలేదు పౌలు భక్తుడు. ఏడుస్తూ రాశాడు, కన్నీళ్లు విడుస్తూ రాశాడు. ఒక పక్కేమో జైలు బాధ, ఒక పక్క ఈ బాధ. సంఘములన్నిటినీ గూర్చిన చింత కలదు అన్నాడు. డైరెక్ట్ స్టేట్మెంట్. సంఘములన్నిటినీ గూర్చిన చింత కలదు. అన్ని సంఘాల గురించి చింత ఉంది ఆయనకి. చింత ఉంది. రెండోది జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి పత్రికలు రాసేవాడు. ఆ జైల్లో ఉండి పత్రికలు రాసేటప్పుడు ఆ వేదనంతా పత్రికల్లో ప్రస్ఫుటంగా కనబడేది. చాలా బాధపడేవాడు మహానుభావుడు, చాలా వేదన పడేవాడు. ఎందుకు వేదన పడేవాడు అంటే, నిజమేనండి, పుట్టిన బిడ్డ అంతే ఉండిపోతే నాకైనా మీకైనా బాధే కదండి కదా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. అంటే దాన్ని భౌతికంగా తీసుకున్నా కూడా మంచి యంగా ఉన్నప్పుడు నీకు పిల్లలు పుట్టేశారు అనుకో, నీకు చేతికి అందొచ్చేస్తారు సరైన టైంలో. అప్పుడు అన్నదమ్ముల్లాగా ఉండొచ్చు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, టైంకి అందొచ్చేస్తారు. అప్పుడు బాగుంటుంది. అందుకే యవన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలు. దాని ఆత్మీయ అర్థం వేరుగా ఉన్నప్పటికీ మనం భౌతికంగా దాన్ని ఒకవేళ ఆలోచించినా కూడా దట్ ఈజ్ రైట్, అది కరెక్టే. భౌతికంగా ఆలోచించిన నీకు 40 ఏళ్ళకి నీ కొడుకు 20 ఏళ్ళు అనుకో, అంటే నీకు 20 ఏళ్ళ వయసులో నీ కొడుకు పుట్టేశాడు, నీకు 40 ఏళ్ళ వయసు వచ్చింది. 40 ఏళ్ళ వయసు వచ్చేసరికి నీ కొడుకు ఎన్ని 20 ఏళ్ళు. అంటే మీ ఇద్దరు ఎలా ఉంటారు ఇప్పుడు చూడడానికి? కొంచెం అటు ఇటుగా అన్నదమ్ముల్లాగా ఉంటారు, అన్నదమ్ముల్లా ఉంటారు. అప్పుడు నువ్వు ఇంకా బలంగా ఉంటావు, నీతో పాటు నీ బిడ్డ కూడా అందొచ్చేసాడంటే ఇంకా బలంగా మీరిద్దరూ కలిసి మీ పని చేసుకోవచ్చు కదా. సో అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. నీకు 40 ఏళ్ళు వచ్చినా కూడా 20 ఏళ్ల నుంచి నీ కుమారుడు ఇంతే ఉన్నాడు అనుకో. నీకు 40 ఏళ్ళు వచ్చి 20 ఏళ్ళు అవుతుంది నీకు బిడ్డ పుట్టి, కానీ ఎంత ఉన్నాడు? ఇంతే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఏడుస్తావా ఏడవా? ఖచ్చితంగా ఏడుస్తావు. డాక్టర్ దగ్గరికి పదే పదే వెళ్తావు, ఏడుస్తావు, బాధపడతావు. సరే ఏంటో అర్థం కావట్లేదండి, గొడవ ఏదో చూడండి అని అంటావు. సో ఇదంతా కూడా వేదన, బాధ, దుఃఖం. అవుతుంది, అడుగుతానులే. రైట్. సో మనం ఈ వచనాన్ని చదువుతుంటే కాలమును బట్టి చూస్తే అన్నాడు, అంటే లెక్కలేసుకుంటున్నాడు అనమాట. నేను ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చాను, ఎప్పుడు నేను వీళ్ళకి సువార్త ప్రకటించాను, సంఘం కట్టి ఎన్ని రోజులు అవుతుంది, బాప్తిస్మాలు ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఇన్ని రోజులుగా పౌలు అనే ఉత్తమోత్తముడైన బోధకుడు, మేము ఎవరో ఆయన కాలి గోటుకు కూడా సరిపోం, అలాంటి టీచర్ ఆయన. మామూలు టీచర్ కాదు ఆయన, ది గ్రేట్ టీచర్. అంత గొప్ప బోధకుడు బోధిస్తుంటే ఆనందంగా నేర్చుకోవాల్సినటువంటి సంఘం వీక్ అయిందట. ఎందుకో తెలియదు మరి, వీక్ అయింది. ఆ వీక్ అవడం వల్ల, సంఘం వీక్ అవడం వల్ల అంటాడు ఆయన దేవోక్తులు. అంటే ఆ సంఘానికి సబ్జెక్ట్ అదే. మన సంఘానికి సబ్జెక్ట్ ఏంటి? కెమిస్ట్రీ, ఫిజిక్స్ కాదు, మ్యాథమెటిక్స్ కాదు. మన సబ్జెక్టు సంఘం అనే పాఠశాలలో మన సబ్జెక్ట్ ఏంటి? ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమే మన సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ మీద డీప్ అనాలిసిస్ చేయాలి, డీప్గా వెళ్ళాలి, బాగా నేర్చుకోవాలి, డైలీ చదవాలి, ఎగ్జామ్స్ రాయాలి. మనకు డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఏ ఎగ్జామ్స్? సాతానుగడు పెట్టేవి. ప్రతిరోజు పెడతాడు పరీక్షలు, ప్రతిరోజు పెడతాడు నీకు పరీక్షలు. ఆడు పరీక్ష పెట్టని రోజు ఉంటే అది ఆశ్చర్యం. దేవుళ్ళు ఎదుగుతున్న బిడ్డలకి ఏ రీతిగా అయినా ఎప్పుడైనా వాడు పరీక్ష పెట్టగలడు. అర్థమైందా? వాడు పరీక్ష పెడుతున్నప్పుడు పరీక్షలో గెలవగలిగే సామర్థ్యం దేవుని బిడ్డలు సంపాదించుకోవాలి. అర్థమైందా? సో మనం ఈ సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ సంపాదించుకొని
ప్రతిరోజు వాడు పెట్టే పరీక్షలో గెలుస్తూ నెగ్గుతూ యుద్ధంలో పోరాడుతూ భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అన్నాడు యోబు గ్రంథం 7వ అధ్యాయంలో. అలాంటి విషయాలు మనసులో పెట్టుకొని చక్కగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు కదలాలి. డైలీ లైఫ్ ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఒక పోరాటమే. ఎవ్రీడే యు హ్యావ్ ఎ బ్యాటిల్. నువ్వు బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నావు. ఎవ్రీడే నువ్వు బ్యాటిల్ ఫీల్డ్లో ఉంటావు. ప్రతిరోజు నీకు యుద్ధం ఉంటుంది. ఆ యుద్ధం కళ్ళతో చేయాల్సి రావచ్చు, కాళ్ళతో చేయాల్సి రావచ్చు, చేతులతో చేయాల్సి రావచ్చు, నోటితో చేయాల్సి రావచ్చు, చెవితో చేయాల్సి రావచ్చు, ముక్కుతో ఏమో తెలీదు. సాతాను నిన్ను ఏ రీతిగా మాయ చేయాలని చూస్తాడో, మోసగించాలని చూస్తాడో, పడగొట్టాలని చూస్తాడో. ఓ విశ్వాసి అనే స్థితిలో నుండి పనికి మాలిన వాడు, వ్యర్థుడు, భ్రష్టుడు అనే స్థితికి తీసుకెళ్లాలన్నదే వాడి కోరిక. దానికోసం పెద్ద సెటప్పే ఉందంట. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు. ఈ సెటప్ అంతా దేనికోసం పెట్టుకున్నాడంటే, విశ్వాసి అన్న పదం ఎవరికైతే ఆపాదించబడిందో ఆ విశ్వాసిని మళ్ళీ ఏం చేయాలి? భ్రష్టుడిగా చేయాలి, మళ్ళీ పనికి మాలిన దానిగా చేయాలి, పనికి మాలిన వాడిగా చేయాలి, దేవునికి విరోధిగా చేయాలి, రిగ్రెట్ ఫీల్ అయ్యేవాడిగా చేయాలి. దేవుని నుండి ఆదామవ్వలు ఎలాగైతే తప్పు చేసి సిగ్గుపడి పారిపోయారో అలా నువ్వు కూడా సంఘం నుంచి పారిపోవాలో, సేవకుడి నుంచి పారిపోవాలో, విశ్వాసం నుంచి పారిపోవాలో, లేక నీకు నువ్వే బైబిల్ పక్కన పెట్టేసి నీకు నువ్వే పర్సనల్గా పడిపోయి పారిపోవాలో ఎవరికి తెలియకపోయినా నీకు తెలిసినట్టు అలాగా నీ అంతరంగంలో ఏదో అలజడి సృష్టించేసి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేసి నిన్ను నాశనం చేయాలన్నదే ఆ దురాత్మల సమూహం యొక్క ఆలోచన. అలాంటివి కోటాను కోట్లు ఉన్నాయి ఆకాశ మండలంలో. అర్థమైందా? అవన్నీ పనిచేస్తుంటాయి. ఇక్కడ మన మీద పనిచేస్తుంటాయి, మన ఆలోచనల మీద పనిచేస్తుంటాయి, మన తలంపుల మీద పనిచేస్తుంటాయి, మన ఉద్దేశాల మీద పనిచేస్తుంటాయి. అలాగా అన్ని పనిచేస్తున్నప్పుడు వాటన్నిటి నుండి తప్పించుకుని పోరాడి నిలబడి గెలిచేవాడే విశ్వాసి. ఎవరు ఆ గెలుపు కోసం సిద్ధంగా ఉంటారో వాళ్ళు విశ్వాసులు అనబడతారు. మరి ఇంత విశ్వాసిగా అంత తర్పీదు పొందాలంటే మరి ఫస్ట్ నుంచి ట్రైనింగ్ బాగా తీసుకోవాలి కదా. ఇప్పుడు సడన్గా మిమ్మల్ని తీసుకెళ్ళి అందరినీ తీసుకెళ్ళి మిలిటరీలో పెట్టారనుకోండి, ఏం చేస్తాం? ఏం చేయగలం? ఏమీ చేయలేం. ఒక్క సైనికుడు చాలు మళ్ళీ అందరినీ చంపేసిపోతాడు. ట్రైన్ అయినోడు సరైనోడు ఒకడు వస్తే ఒక్కడే మన అందరినీ చంపేయగలడు. ఎందుకు? మనకి ఏమి రావు. గన్ ఎలా ఉంటుందో తెలీదు, బాంబు ఎలా ఉంటుందో తెలీదు, యుద్ధం ఎలా చేయాలో తెలీదు, శరీరం గట్టిగా ఉందా అంటే ట్రైనింగ్ లేదు, తోస్తే పడిపోతాం, ఎముకలేమో అల్పంగా ఉంటాయి, ఒక్క ఇరిపిరిస్తే ఈ చీపురు పొల్లు ఇరిగిపోయినట్టు ఇరిగిపోతాయి ముఖముక్కల కింద. ఇలాంటి వాళ్ళు వెళ్తే ఏం సాధిస్తారు? ఏం సాధించలేరు. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా సైనికుడితో పోల్చాడు విశ్వాసిని. జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారం పోరాడాలంటాడు తిమోతికి పత్రిక రాస్తూ. జట్టి అయిన వాడు పోరాడునప్పుడు ఎలా పోరాడాలంట? నియమం ప్రకారం. మరి ఇంత సబ్జెక్ట్ ఉన్నప్పుడు దుష్టుడు మనల్ని టార్గెట్ చేస్తాడని పేతురు భక్తుడు ముందే చెప్పాడుగా, ఎవరిని మింగుదునా అని. గర్జించు సింహం వలె అపవాది వెతుకుచూ తిరుగుచున్నాడు అని గ్రంథం సాక్ష్యం ఇచ్చింది. గ్రంథం ఇంత ఖచ్చితంగా చెప్పినప్పుడు నువ్వు మరి నిష్ఠకొచ్చావు, నిష్ఠ తీసేసుకున్నావు. నిష్ఠ అంటే ఏంటి? బాప్తిస్మం తర్వాత నిష్ఠ మొదలైంది నీకు. ఈ నిష్ఠకి టైమింగ్స్ లేవు. ఎప్పటిదాకా చేయాలి నిష్ఠ నువ్వు? మొన్న ఎవరు యేసుప్రభు మాలేశారంట. ఆ 40 రోజులు మాత్రం స్ట్రిక్ట్గా ఉంటారంట యేసుప్రభు మాలేసి. ఎక్కడో మరియమ్మ కొండకెళ్ళి మాల తీసి వస్తారంట. అప్పుడు ఒక ఆయన అంటున్నాడు, ఈ 40 రోజులు మందాగనండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? 40 రోజులు నిన్ను ఎవడేమన్నా బైబిల్ ఎక్కడైనా ఉందా యేసుబాబు మాల? నాకు తెలిసి కనబడలేదు. మరి ఇన్ని సంవత్సరాలుగా చదువుతున్నాను కానీ ఎక్కడ నాకు బైబిల్లో యేసుబాబు మాల మరియమ్మ మాల కనబడలేదు. కానీ ఇలా కనబడిని, సరేలే కనబడిని వేసుకున్నట్టే వేసుకున్నారు. ఎన్ని రోజులు? 40 రోజులు. మళ్ళీ తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, అది టవలో, తెల్ల టవలో, ఆ మసిబొగ్గుతో బొట్టు, నల్లబొట్టు ఎడుతున్నాడు, సిలువు బొట్టు మసిబొగ్గుతోటి. మరి మసిబొగ్గుతో పెడతాడో కాటుకుతో పెడతాడో మొత్తమే పెడుతున్నాడు. దీన్ని ఏ మాలయ్య బాబు అంటే యేసుబాబు మాల, యేసుప్రభు మాలండి, మరియమ్మ మాలండి. ఏదో పులిని చూసి నక్క ఓతలెట్టుకుందంట. అక్కలేనివి అన్నీని. సర్లే మంచిదే, పోన్లే వేసుకుంటే వేసుకున్నారు, దాంట్లో తప్పే ఉంది. కానీ ఏదో ఒక ఆచారం తీసుకొచ్చారు, అది భక్తి ద్వారా భక్తిలో తీసుకెళ్తే మంచిదే కదా, పోనీలే.
ఏదోలా పడండి, అది భక్తికి తీసుకెళ్తే మంచిదే, భక్తిలో ఎదిగితే మంచిదే. కానీ ఏముండదు. ఈ 40 రోజులు ఏం చేస్తున్నారయ్యా మీరు పని కట్టుకుని అంటే ఒక్కడు కూడా వాక్యం చదివినట్టు కనబడ్డాయి మాలేసుకున్నోళ్ళు. ఏటి మాలేసుకు పూసల దండలు లెక్కెట్టుకుంటే ఏమవుతుంది నీ మొహం? జపమాల ఏమొస్తుంది చెప్పు. ఇప్పుడు జపమాల పట్టుకున్నావు, మాల వేసుకున్నావు, యేసుప్రభు మాల, పూసల దండలు లెక్కెట్టుకుంటున్నావు, ఏమొస్తుంది? అందులో 53 పూసలు ఉంటాయంట. ఎన్నిసార్లు లెక్కెట్టినా 53 ఉంటాయి. 2 తెగిపడిపోతే 2 తగ్గుతాయి అంతే దాంట్లోంచి. అప్పుడు 51 ఉంటాయి. ఏమి తెగి పడలేదనుకో, ఆ 53 నువ్వు 20-30 సంవత్సరాలు లెక్కెట్టినా 53 ఉంటాయి. వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి లెక్కెట్టుకోవాలి. ఏమొస్తుంది? దాని బదులు ఏ సుడోకో ఏ పజిల్ గేమో ఆడుకో, బ్రెయిన్ పవర్ అయినా పెరుగుద్ది. ఈ పూసలు లెక్కెట్టుకుంటే ఏం రాదు. సరే తెల్లబట్టలు వేసుకున్నావు, సిలువు బొట్టు పెట్టుకున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. వాక్యం చదివావు ఒక్కరోజైనా? చదవు. పొద్దునే లేచానండి, సన్నీళ్ళతో స్నానం చేశానండి, చేసి ఈ బూది రాసుకున్నావు, నల్లి బూది, సిలువు బొట్టు. అది హైందవ సోదరుల ఆచారం. అది వాళ్ళ స్వామాలు వేసుకుంటారు, భవానీ మాల వేసుకుంటారు, వాళ్ళ ఆచారం ఏదో వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు వేసుకుంటున్నారు కదా, మనకు కూడా ఉండాలని వీళ్ళు మొదలెట్టారు. ఎప్పుడైనా ఉన్నాయేట అసలు మనకి? యేసుప్రభు మాల, మరియమ్మ మాల ఎప్పుడైనా ఉందా మనకి? అపోస్తలని వేసారా? మన ఎవడ ఏసు తిందిక్కి తోమంటున్నాడు. ఓరు నాయన, ఏసు తందికి తోమేడరా నాయన. ఓరు నాయన, నువ్వు అసలు ఎక్కడి నుంచి తయారయ్యో, ఎలా తయారయ్యో, నీకు ఏమర్థమైంది? ఎందుకు ఇవన్నీ మనకి? అపోస్తలు చేయలేదు, ప్రారంభ సంఘ క్రైస్తవులు చేయలేదు, బైబిల్లో ఎక్కడ అలాంటి నియమాలు లేవు. మీరు కొత్తగా మొదలుపెట్టారు. పోనీ కొత్తగా మొదలుపెట్టామని మంచిగా వెళ్ళారా అంటే అది లేదు. ఆచారం మొదలుపెట్టావు, ఓన్లే మొదలుపెట్టుకుంటే నష్టం లేనంత వరకు ఏదైనా మొదలుపెట్టుకో. మేలు చేసేది నువ్వు కొత్తది ఏది కనిపెడతావు కనిపెట్టు, తప్పులేదు. అది మేలు చేసేది అయితే నువ్వు ఎంత కొత్తగా కనిపెడతావు కనిపెట్టు. నేను యాక్సెప్ట్ చేస్తే అవసరమైతే నేను కూడా అడాప్ట్ చేసుకుంటా దాన్ని. అరే మంచిది కనిపెట్టాడు రా, పాయింట్ భలేగుందరా అన్నట్టు. అది బాగుంటే, ప్రయోజనకరంగా ఉంటే ఎన్ని కొత్త పాయింట్లైనా కనిపెట్టుకోవచ్చు, తప్పులేదు అందులో. అర్థమైందా? అది ప్రయోజనకరం కానప్పుడు, వ్యర్థమైనదైనప్పుడు వ్యర్థమైన ప్రయాస అవసరం లేదు. పూసలు లెక్కెట్టుకోవడానికి యేసుప్రభు మాలేసి, పూసలు లెక్కెట్టుకోవడానికి మరియమ్మ మాలేసి, అది దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు నిజంగా భక్తి చేయాలనుకుంటే రోజు బైబిల్ చదవాలి, ధ్యానించాలి, నేర్చుకోవాలి, దాని ప్రకారంగా ప్రవర్తించాలి. ప్రభువుకి ఏది ఇష్టం? ఇష్టమైన కానుక ఏంటంటే ప్రభువుకి సజీవ యాగంగా సమర్పించిన మన దేహమే ఆయనకి ఇష్టమైన కానుక. దాన్ని మించిన కానుక బైబిల్లో ఇంకోటి లేదు. అన్నీ దాని కిందే ఉంటాయి. నువ్వు సంఘానికి లేదా ఒక చర్చి కట్టించిస్తావా, లేకపోతే సంఘానికి ఏమైనా సరుకులు ఇస్తావా, లేకపోతే సంఘంలో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టిస్తావా, లేకపోతే ఇంకేమైనా ఇలాంటి సువార్త కార్యక్రమాలు ఏర్పాటు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెడతావా, ఇంకేమైనా చేస్తావా? చేసుకో. అవన్నీ కూడా దేని కింద ఉంటాయి తెలుసా? శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించావు చూడు, దాని కిందకు వస్తాయి. అసలు అలా ఇస్తేనే ఇవన్నీ చేయబుద్ది. అది అవేవి ఇవ్వకుండా ఈ చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు, దానివల్ల ఉపయోగం ఉండదు. ఈరోజు మేము కూడికి పెట్టుకున్నామండి, చాలామంది భక్తులు వచ్చారు. ఈ భక్తులందరికీ మా సంఘంలో ఉన్నటువంటి ఒక పెద్దగారు, ఒక సంఘంలో ఉన్నటువంటి వాళ్ళన్న వ్యక్తి ముందుకొచ్చి బియ్యం ఇచ్చారండి అందరికీ. ఆయనేమో చికెన్ కొట్టాడండి, ఇంకో ఆయనేమో సాంబార్ వండిచ్చాడండి, మరొక ఆవిడేమో గ్లాసులు ప్లేట్లు ఇచ్చిందండి, ఇంకొక ఆవిడేమో స్వీట్ అరేంజ్ చేసిందండి. మేమందరం చక్కగా పూటగా తినిటి పోయామండి. అంటే అది భక్తి అంటే నువ్వు హృదయపూర్వకంగా నీ శరీరాన్ని సమర్పించినప్పుడు చేస్తే ఓకే. శరీరాన్ని ఇవ్వకుండా ఇవన్నీ ఇచ్చినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదంటే దేవుడు టిక్కు పెట్టడు. మొదటి దానికి టిక్కు పెడితేనే మిగిలిన కింద అన్నీ ఏం పడతాయి? టిక్కులు పడతాయి. మొదటిది ఇంటికి కొట్టేశాడు అనుకో, కయ్యని గారిలాగా అయిపోద్ది పరిస్థితి. కయ్యనికి ఇంటికి కొట్టేశాడు, కయ్యనికి ఇంటికి కొట్టేసినప్పుడు కయ్యని గిఫ్ట్ అట్టుకొస్తే మాత్రం, ఇప్పుడు నీ మొగుడు అంటే పచ్చి సిరాకు, నీకు ఎప్పుడెప్పుడు వదిలేద్దామని ఉన్నావు, పొట్టచీర అట్టుకొచ్చాడు అనుకో, ఎలా ఉంటుంది? దరిద్రుడా, నువ్వే నాకు చిరాకు, మళ్ళీ నువ్వు తెచ్చిన పట్టుచీర ఒకటి కట్టుకుంటాను అనుకున్నావా? నేను అనుకుంటావా? అంటే మీ ఆయన అంటే మీకు చిరాకు అని కాదు, నేను నీకు చెప్తలేదు, ఉదాహరణ చెప్తున్నాను. కొంప తీసేశారు. అంటే ఎవరో ఒక ఆవిడికి భర్త అంటే చిరాకు, భర్త మంచోడు కాదు కాబట్టి భర్త ఇష్టం లేదు ఈవిడికి. తాగుబోతు అయి ఉండొచ్చు, తిరిగిపోతూ అయి ఉండొచ్చు, వగైరా లేదా బాధ్యత లేనోడు, ఇంటికి ఏమి తేలేనోడు అయి ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు.
తాగొచ్చి కొట్టేవాడు అయి ఉండొచ్చు, పిల్లల్ని సరిగా పట్టించుకునేవాడు అయి ఉండొచ్చు. అలాంటోడు ఈమెకు ఒకరోజు సడన్గా చితకొట్టేసి వెళ్ళిపోయి మధ్యాహ్నం సాయంత్రం ఫుల్గా తాగేసి ఇంటికి వస్తా 200 ఈవిడ మధ్యాహ్నం తిన్న దెబ్బలకి ఇంకా ఆయింట్మెంట్ రాసుకుంటుంది ఈవిడ. సాయంత్రం హాయ్ బంగారం అని చీర పట్టుకొస్తే బంగారం లేదు, సేవండి లేదు, ఆతల వర అంటుంది. ఆ చీర మీద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ముందు నువ్వు నచ్చితేనే నీ గిఫ్ట్ నచ్చుద్ది, నువ్వు నచ్చకపోతే నీ గిఫ్ట్ కూడా నచ్చదు. అలాగే కయ్యను నచ్చలేదు. కయ్యను నచ్చలేనప్పుడు కయ్యను తెచ్చిన అర్పణ ఎందుకు నచ్చుద్ది? దేవుడికి నచ్చదు. హేబేల్ నచ్చాడు కాబట్టి హేబేల్ అర్పణ కూడా నచ్చింది. చాలామంది ఏం చెప్తారంటే అందులో కూడా వక్రీకరణే దౌర్భాగ్యులు, అందులో కూడా వక్రీకరణే. కయ్యనట పుచ్చిపోయిన వంకాయలు, ఎండిపోయిన బెండకాయలు, ఒళ్ళిపోయిన బీరకాయలు పట్టుకున్నట్టు సంచులు వేసుకు వచ్చాడు. ఈడేదో అక్కడ ఉన్నట్టు అవన్నీ ఇతనే పరీక్షించి ఇది పుచ్చిపోయింది ప్రభువా, ఇదేమో ఎండిపోయింది ప్రభువా, ఈ బెండకాయ నీకు కూరకు పనిచేయదేమో ప్రభువా, మరి ఫ్రై ఏమైనా వేసుకుంటావు ప్రభువా అనేది వీళ్ళే పరీక్షించి చెప్పినట్టు పెద్ద విషయం. అసలు అక్కడ అదేమీ లేదు. దేవుడు కయ్యనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు అని వ్రాయబడింది గ్రంథంలో. కయ్యన్ని లక్ష్య పెట్టలేదు. ముందు నాకు కయ్యను నచ్చలేదు. కయ్యను నచ్చలేనప్పుడు నువ్వు బంగారం తెచ్చినా నచ్చదు నాకు. ఇప్పుడు నాకు మనిషి అంటే చిరాకు అనుకోండి, నాకు ఎవరో మనిషి అంటే చిరాకు. ఆ మనిషి మొహం చూస్తేనే చాలా చిరాకుగా ఉంటుంది. ఇప్పుడు ఆ మనిషి నా దగ్గరకు వచ్చి ఇదిగో ఈ సెంటు తీసుకో, ఈ వాచ్ తీసుకో, లేకపోతే ఈ బట్టలు తీసుకో, లేకపోతే ఈ బంగారం తీసుకో అంటే నాకు నువ్వంటేనే పెద్ద చిరాకు. మళ్ళీ నువ్వు తెచ్చింది నేను ఎందుకు తీసుకుంటా? లేకపోతే మా ఇంటికి భోజనానికి రా అంటే చిచి నేను రాను అంటావు, అంతేనా? ఎందుకంటావు అలాగా? అరే నువ్వు నచ్చలేదు, నువ్వు నచ్చలేనప్పుడు నువ్వు పెట్టే భోజనం కూడా నచ్చదు. ఇన్ ద సేమ్ సెన్స్ కయ్యను నచ్చలేదు, కయ్యను అర్పణ కూడా దేవునికి నచ్చలేదు. హేబేల్ నచ్చాడు కాబట్టి హేబేల్ అర్పణ నచ్చింది. అలాగే మొదట మీరు దేవునికి నచ్చాలి, నచ్చి మెచ్చేలాగా బతకాలి, అంతేనా? బ్రతుకు ద్వారా దేవుణ్ణి మనం సంతోషపెట్టాలి తప్ప, మన జీవితం ద్వారా ప్రభు సంతోషపడాలి తప్ప, నువ్వు ఇచ్చే దానివల్ల ప్రభు సంతోషపడ్డావు. నువ్వు ఎప్పుడు ఇవ్వగలవో తెలుసా? అలాగా బర్నబాలాగా దేవునికి శరీరాన్ని ఇచ్చేస్తే అప్పుడు బర్నబా ఏదైనా చేస్తాడు. ఈ సంవత్సరం ఒక మంచి పాట వస్తుంది, సెమినార్లో రిలీజ్ అవుతుంది. బర్నబా కోసం ప్రత్యేకంగా ఒక పాట రాశాను, కేవలం బర్నబా కోసం. అలాగే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చిన పిల్లాడి కోసం ఒక పాట, ఆ పాట. సో ఇంకా ఇలాంటి ఈ కాన్సెప్ట్లో ఇప్పటివరకు క్రైస్తవ సమాజంలో రాని విధంగా ఒక సరికొత్త భావాలతో ఆ పాట మీ ముందుకు వస్తుంది. ప్రభు చిత్తమైతే సెమినార్కి ముందే వదిలేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సెమినార్లు ఇంకో 2 ఉంటాయి, ఈ సంవత్సరం 3 ఉంటాయి దగ్గర. సో ఏదైనా ప్రార్థన చేయండి. ఒక మంచి భావాలతో మీరందరూ కలిసి పాడుకునేలాగా, మీరే కాదు అన్ని సంఘాలలో పాడుకునేలాగా పాటను సిద్ధం చేస్తున్నాం. సరే, ఇప్పుడు బర్నబా లాంటి మనసు ఉంటే బర్నబా ఏమిచ్చినా దేవునికి అంగీకారమే. భేదవరాలు 2 కాసులు ఇచ్చిందంట, కానీ ఆమె మొదట తన జీవితాన్నే సమర్పించేసింది, తన బ్రతుకును సజీవయాగంగా ప్రభుకి ఇచ్చేసింది. ఆ తర్వాత 2 కాసులు కూడా గొప్పగానే కనబడతాయి. ఇప్పుడు నీ భార్య అంటే నీకు ఇష్టమయ్యా, చాలా ఇష్టం. కొంచెం ఉప్పు ఎక్కువైనా ఎలా ఉంటుంది కూర? చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఉప్పు తక్కువైనా కూడా కూర ఎలా ఉంటుంది? చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకు? కూర ఎలాగున్నా గడ్డిలాగున్నా కూడా టేస్ట్గా ఉంటుంది నీకు. కూర గడ్డిలాగున్నా కూడా టేస్ట్గా ఉంటుందంటే కారణం ఏంటి? అది కూర మీద ఉన్న ప్రేమ కాదు, నీ భార్య మీద ఉన్నటువంటి ప్రేమ. ఆమె మీద నీకు అపారమైన ప్రేమ ఉంది కనుక, అపారమైన గౌరవం ఉంది కనుక, ఆ గౌరవంతో ఆ ప్రేమతో తాను ఏం చేసినా కూడా నువ్వు మర్యాదగా చూస్తావు, గౌరవంగా చూస్తావు, ఇష్టపడతావు కదా. అలాగే ప్రభు కూడా నిన్ను ఇష్టపడాలి అంటే నువ్వు ముందు ఆయనకు నచ్చేట్టుగా బతకటం నేర్చుకోవాలి. ఆయనకు నచ్చేట్టుగా బతకటం నేర్చుకోకుండా నేను యేసుప్రభు మాల వేసుకున్నాను, పూసలు లెక్కెడుతున్నాను, సిలువు బొట్టెట్టుకున్నాను, తెల్ల బట్టలు వేసుకున్నాను, 40 రోజులు దీక్షగా ఉంటాను, 40 రోజుల తర్వాత మళ్ళీ తాగుతాను, 40 రోజుల తర్వాత మళ్ళీ తిరుగుతాను, 40 రోజుల తర్వాత మళ్ళీ ఇష్టం వచ్చిన పనికిమాలిన వ్యవహారాలన్నీ నడుపుతాను. ఈ దీక్ష ప్రభువుకు వద్దు. ప్రభు నిన్ను అలాంటి యేసుమాల వేసుకోమని చెప్పలేదు నీకు. ఆ యేసుమాల మరియమ్మ మాల వేసుకోమని నీకు అసలు ఎక్కడ ఆజ్ఞగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా
లేదు, నీ బ్రతుకు బాగుండాలి. నీ బ్రతుకు బాగుంటే నువ్వు మాలేసుకోకపోయినా ప్రభువుకు నచ్చుతావు. అది నిత్య దీక్ష, నిత్యనిష్ట. ప్రభువు నీ నుంచి నిత్య దీక్ష కోరుతున్నాడు, నిత్య నిష్ట కోరుతున్నాడు. నువ్వు జీవితం అంతా సిగరెట్ కాల్చకూడదని దేవుడు కోరుతున్నాడు, 40 రోజులు కాదు. నువ్వు జీవితం అంతా మందు తాగకూడదని ప్రభువు కోరుతున్నాడు, 40 రోజులు కాదు. నువ్వు జీవితం అంతా వ్యభిచారాలు జారత్వాలు చేయకూడదని ప్రభువు కోరుతున్నాడు, 40 రోజులు కాదు. ఆయన ఎవరో మాల వేసుకున్న తర్వాత యేసుమాలలో కూడా ఆడవాళ్ళని ఏదో పిలుస్తారంట కదా, ఏమంటారు? మాత అంటారా? చెప్తాను, పాయింట్ చెప్తాను. ఈ మధ్య వచ్చింది ఇది. అతను ఎవరో యేసుప్రభు మాల వేసుకున్నాడంట. ఈ యేసుప్రభు మాల వేసుకున్న ఆయనకి ఆల్రెడీ ఓ సెటప్ ఉందంట. ఈ సెటప్ ఉంటే ఈయన మాల వేసుకుని ఆవిడ ఆ మాత అంటున్నాడంట. ఏంటి మాత? ఆవిడ మాత? నీకు సెటప్. మాల తీసాక మళ్ళీ సెటప్పే. యేసుప్రభు మాల తీసాక మళ్ళీ సెటప్పే. ఆ 40 రోజులు యేసుప్రభు మాల వేసుకుని తెల్లబట్టలు వేసుకుని సిలువు బొట్టు పెట్టుకుని ఆ 40 రోజులు మాత్రం ఏమని పిలుస్తున్నాడు ఆవిడ్ని? మాత అని పిలుస్తున్నాడు. రోతిది, మాత కాదు. దేవుడు తెలీదా? నువ్వు పైన ఏదో గుడ్డగప్పుకుని ఒక మెల్లో పూసలదండ వేసుకున్నంత మాత్రాన నువ్వు నచ్చేస్తావా ప్రభుకి? నీ బ్రతుకు మారకపోతే ఆయనకి నీ హృదయం తెలీదు? అసలు ఆయన ఉంటానన్నది ఎక్కడండి? ఉంటానన్నది ఎక్కడ? హృదయంలో కదా. నీ హృదయం అనే తలుపునొద్ద నిలబడి ఏం చేస్తున్నాడు ప్రభు? తడుతున్నాడు. నువ్వు తలుపు తీసిన ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీతో కూడా ఏం చేస్తానన్నాడు? నివాసం చేస్తానన్నాడు. నీతో కూడా నివాసం చేస్తానన్నాడు కదా. దేవుడు మనతో కూడా మన హృదయంలో నివసించాలని కోరుతున్నప్పుడు మనం ప్రభుకు హృదయం ఇవ్వకుండా మనం ఎన్నాళ్ళు ఎలా ఉన్నా కూడా దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అర్థమైందా? ఎన్నాళ్ళు ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఫస్ట్ మన బ్రతుకు దేవునికి నచ్చేలాగా, సజీవ యాగంగా, దేవుని మెచ్చేలాగా సమర్పించగలగాలి. అలా సమర్పించలేనప్పుడు మనం చేసే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. మనం నిర్ణయం తీసేసుకున్నాం, బ్యాప్టిజం తీసుకున్నాం అంటే అర్థం ఏంటి? ప్రభువా నేను నిష్టలోనికి అడుగు పెడుతున్నాను. ఇన్నాళ్ళు పాపంలో బ్రతికాను, ఇన్నాళ్ళు పాపంలో ఉన్నాను, ఇక నేను పాపాన్ని విడిచిపెడుతున్నాను. పాపిగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఇక మీదట పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా జీవించాలనుకుంటున్నాను. అందుకే బాప్తిస్మం తీసుకున్నాను. ఇక మీదట స్వచ్ఛంగా నీ యొక్క ఆలోచనల్లో వాడబడతాను. నన్ను నేను దిద్దుకుంటాను, నన్ను నేను చెక్కుకుంటాను, నన్ను నేను సజీవ యాగంగా నీకు అప్పగించుకుంటున్నాను. దట్ ఈస్ ద కమిట్మెంట్. అర్థమైందా? అదొక అద్భుతమైన కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే అది దీక్ష, అది నిష్ట, అది తీక్షణమైన తీవ్రమైన నిర్ణయం. అలా ఉండాలి. అప్పుడు డెప్త్కి వెళ్తావు. అంటే దైవ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటావు, దైవ గ్రంథంలో ఉన్న సంగతుల్ని ధ్యానిస్తూ ఉంటావు, ఇదే పనిగా పెట్టుకుంటావు. ప్రతిరోజు నీ జీవితంలో బైబిల్ చదవడానికంటూ ఒక సమయం ఉంటుంది. ఏముంటుంది? మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా? మీ జీవితంలో డైలీ అంటే ప్రతిరోజు మీ లైఫ్లో అన్నం తినటానికంటూ ఓ సమయం ఉందా లేదా? కొంచెం అటు ఇటుగా, ఖచ్చితంగా అదే కుదరదు కానీ కొంచెం అటు ఇటుగా ఓ 10 నిమిషాలు, అరగంట అటు ఇటులో డైలీ మీరు టైం ఇస్తున్నారా భోజనానికి? పొద్దున ఎన్ని గంటలకి ఇస్తారు? ఎన్ని గంటలకి? 8 గంటలకి. మధ్యాహ్నం 1 గంటకి. సాయంత్రం 7, 8. నువ్వు 10. మొత్తం మీద ఒక్క రోజులో ఎన్నిసార్లు టైం ఇచ్చేసావు? నిజానికి 3 సార్లు తినాలంటారా మీరు? అంత కష్టపడతారా? పొలం పనులకి వెళ్ళినా, చెమట పట్టే పనులు, ఏమైనా కూలి పనులు చేసినా, కష్టపడి పని చేసినా ఎన్నిసార్లు తినాలి? 3 సార్లు తినాలి. మన బోటోళ్ళు 2 సార్లు తింటే సరిపోద్ది. ఇంకా శుతిమెత్తగా ఉండేవాళ్ళు కంప్యూటర్ల ముందు మాత్రమే కూర్చుంటారు చూడండి. శరీరానికి ఏ కదలికలు ఉండవు, కంప్యూటర్ ముందే ఉంటారు, లేకపోతే అలా కూర్చునే ఉంటారు. కూర్చుని చేసుకునే పనులు కొన్ని కిరాణా షాపులు ఉంటాయి, ఇంకా వాళ్ళకి కూర్చుని చేసుకునే పని, ఇంకెక్కడ కదలడం ఉండదు. అక్కడే కూర్చుంటారు, కడుతుంటారు. పనుడు ఒకడు ఉంటాడు, ఆడు తెచ్చి ఇచ్చేస్తుంటాడు, వీళ్ళకి తూకం వేయడమే, డబ్బులు తీసుకోవడము. ఈ టైప్ బ్యాచ్ అంతా ఒకసారి తింటే సరిపోద్ది నన్ను అడిగితే. ఎక్కువది. ఇప్పుడు
మనం ఎందుకు తొందరగా చచ్చిపోతున్నాం తెలుసా? 80 సంవత్సరాలు తినాల్సింది 40 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేసేస్తున్నాం. ఆ? మామూలుగా అయితే ఈ షెడ్యూల్ ఎంతవరకు వేయాలి దాన్ని? 80 సంవత్సరాలకు సరిపడే షెడ్యూల్ అది. దాన్ని ఎంత లోపల లాగేసాం? ఓ 40 సంవత్సరాల లోపు ఇప్పుడు చేసేసాం, మొత్తం ఇచ్చిన దాన్ని. ఇప్పుడు 80 సంవత్సరాల కంటే ఎక్స్ట్రా తినేస్తున్నావు నువ్వు. 120 సంవత్సరాల తిండి తినేస్తున్నావు కదా. అంత తిండి తిన్నందుకే అన్ని రోగాలు వచ్చి చచ్చిపోతున్నాం మనం. అంత అవసరం లేదు. ఇప్పుడు బండికి పెట్రోల్ ఎంత కొట్టించాలి? ఎంత కొట్టించాలి? ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే సరిపోదు కదా, అంతేనా? లేదు, వెనకాల పేపర్ కట్టేసి మళ్ళీ దాని నుంచి దీనికి లింక్ ఇస్తావా? ఇంక మీ ఆవిడ ఎక్కడ ఎక్కుద్ది, పిల్లలు ఎక్కడ ఎక్కుతారు? నువ్వు నువ్వు ఒక్కడే తిరగాలి వెనకాల పేపర్ కట్టుకుని, మళ్ళీ దాని నుంచో గొట్టం లాక్కు దీనికి ఎత్తే తిరిగినంత కొట్టించుకో. ఇంత కక్కుర్తి ఎందుకో పేప? ఎక్కడికక్కడ ఉన్నాయి కదా బంకులు, అయిపోయాక మళ్ళీ కొట్టించుకోవచ్చు కదా. అబ్బాయి అలా కుదరదండి, మాకు పెద్ద ట్యాంకు ముందే పెట్టేసుకోవాలి. ముందే పెద్ద ట్యాంక్ పెట్టేసుకుని ట్యాంక్ నిండా వేసేసుకోవాలి, మళ్ళీ రేపు దొరకదేమో అని భయం. అదే ఏమైనా ఫంక్షన్లకి ఇలాంటి కార్యక్రమాలకు వచ్చామనుకోండి, చికెన్ మటన్ వాడేయారు అనుకోండి, అక్కడ ముందే కంగారు వచ్చేద్ది మనకి. ముందే కంగారు వచ్చి క్యారేజీలు వేసుకొచ్చేస్తాం అక్కడికి. బాబు ఇంకో మా ఇంటికాడ మా ఆయన ఉన్నాడు బాబు, మా మాంగారు ఉన్నాడు బాబు, మా తోడళ్ళు వచ్చాడు, మా తోటకోళ్ళు అడిగింది, గాలి మాటలు చెప్తాం. ఉత్తిదే, మాంగారు లేదు అత్తగారు లేదు, మళ్ళీ అర్ధరాత్రి 2 గంటకి ఈవిడే తినేద్ది. దారుణం చూడండి. అందుకే తొందరగా చచ్చిపోతున్నారు. ఎందుకు తొందరగా చచ్చిపోతున్నారు? ఎక్కువ పెట్రోల్ కొట్టించేస్తున్నారు. తిరగకుండా బండికి ఎక్కువ పెట్రోల్ కొట్టించేసి ట్యాంకు ఫుల్ చేసేస్తున్నారు అనమాట. మరి ఏమవుతారు? చచ్చిపోరు అప్పుడు? చచ్చిపోతారు మరి. అందుకే అలా చేయకూడదు. అవసరమైనంత మేరకే ఉపయోగించుకోవాలి, అవసరమైనంత మేరకే వాడుకోవాలి. ఎంత అవసరమో అంతే తినాలి. రైట్. మన జీవితంలో ఒక రోజులో 3 సార్లు ఇచ్చాం టైం. దేనికి? ఎన్నిసార్లు ఇచ్చాం? 3 సార్లు ఇచ్చాం. ఒక్కరోజు బతుక్కి ఎన్నిసార్లు ఇచ్చాం? 3 సార్లు టైం ఇచ్చాం. మరి ఒక్కరోజు బతుక్కి ఒక్కసారైనా టైం ఇస్తున్నావా? నిజం చెప్పండి. ప్రతిరోజు మానక ఈ నూతన సంవత్సరంలో ఒక్కరోజు కూడా మానకుండా భోంచేసిన వాళ్ళు చేయొద్దండి. ఉపవాసం లేకుండా. ఏంటి మీరు ఎవరో భోంచేయలే? నేను నమ్మాలా? నమ్ముతాననే అంటే అలా కూర్చుంటే, చేతులు ఎత్తకుండా అలా కూర్చుంటే ఈ నమ్మేస్తాడనా? అబ్బే, అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలదా అని మీ గురించి నాకు తెల్దు. ఎవడు చెప్పాలండి నాకు మీ గురించి? సో ఈ కొత్త సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా మిషన్ ఖాళీగా ఉందా? కనీసం ఒక్కరోజు ఉపవాసం ఉన్నారా? ఒక్కరోజు పూర్తిగా ఒక్కరోజు ఉన్నారా? మీరుంటారా? మీరు ఉన్నావా? నువ్వు ఉన్నావా? నిజమేనా? రోజంతా ఏం తినకుండా 24 గంటలు. ఇది 3 to 4 ఉపవాసం కాదు. పొద్దున్న 7 గంటలు మానేసి సాయంత్రం 3 గంటలకు 3 పూటలు కలిపి తినేసి ఉపవాసం కాదు. అది ఉపవాసమే కదా ఇది. నేను చెప్పేది 24 గంటలు ఉన్నారా? ఈ రోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు ఏం తినకుండా ఉండాలి, అది ఉపవాసం అంటే. ఒట్టి నీళ్లు తాగుతూ ఉన్నారా ఎవరైనా అలాగా? చేయి చూపించండి ఎవరున్నారో. నువ్వు ఉన్నావా? గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఎవరున్నారు? 2, ఇంకా 3, 4, పురుష పొంగవులు ఎవరు లేరేమో. 5 ఉన్నారట ఇంతమందిలో. అంటే 5 మిషన్లు ఖాళీగా ఉన్నాయి అంతే. మిగిలిన మిషన్లన్నీ ఆడుతూనే ఉన్నాయి మిల్లు. ఏంటి మరి? ఇంకా అలా మిల్లు నిరంతరం ఆడుతూ ఉంటే ఫీజులు కొట్టేయు మరి, అంతే కదా. మిషన్ ఏడెక్కిపోద్ది. రోజు మిక్సీ తిప్పుతానే ఉన్నారనుకోండి, కట్టకుండాను. మిక్సీ కట్టకుండా తిప్పుతానే ఉన్నారనుకోండి, మిక్సీ ఏమైపోద్ది? మోటరు ఏమైపోద్ది చెప్పండి? కాలిపోద్ది. అప్పుడు మెకానిక్ దగ్గర పట్టుకెళ్తాం, ఏ రాజమండ్రి కాకినాడో. అప్పుడు మెకానిక్ ఏమంటాడు తెలుసా? ఇగో 2 రోజులు రిపేర్ చేయాలి కానీ ఇక్కడ పడుకో అంటాడు. పడుకున్నాక ఏం పెట్టడు, సూదులోంచి సిలైన్ ఎక్కిస్తుంటాడు అంతే. అదే ఇంక నీకు ఆ 2 రోజులు ఆడు పెడతాడు ఉపవాసం రిపేర్ చేసినప్పుడు. ఆ కర్మ ఎందుకు నీకు? ఇక్కడే పెట్టుకోవచ్చు కదా చక్కగా. ఓ 2 రోజులు ఉపవాసం పెట్టుకున్నావు అనుకో, మిషన్ ఖాళీ అవుద్ది. అప్పుడు దండం పెట్టేద్ది నీకు మిషన్. అమ్మయ్యా నీకు పుణ్యం ఉంది నాయన. లివర్ దండం పెట్టేద్దట నీకు. కిడ్నీ, లివరు, జీర్ణ వ్యవస్థ దండం పెట్టేసి, అమ్మయ్యా దౌర్భాగ్యుడు ఆయన నాళ్ళకు వదిలేవు నన్ను. ఎంత దారుణంగా వాడతావురా నువ్వు. నీ వాడకం ఎవడో వాడరా. అర్ధరాత్రి 4 గంటలకు కూడా వాడతావురా నువ్వు నన్ను. నువ్వు
నీ అంత చండాలుడికి నన్ను అవయవంగా ఇచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను రా అనుకుంటుందంట అది. అంతలా పిండి పిప్పి చేసేస్తున్నావు కదా, ఇంత దారుణంగా. మరి ఒక్క పొట్ట కోసం ఇంత కాన్సన్ట్రేషన్ చేసి ఇంత టైం ఇచ్చినప్పుడు మరి ఆత్మ కోసం ఏం చేసావు చెప్పు? ఆత్మీయ సంగతులు నేర్చుకోవడానికి కనీసం రోజులో ఒక పావుగంట, అరగంట, 20 నిమిషాలు కూడా కేటాయించరు. చదువుతారా? రోజు బైబిల్ చదివేవాళ్ళు చేయొద్దండి 300. ఆగు, ఇంకా అడగలేదు నేను పూర్తిగా. కొత్త సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఈ నెల వరకు, ఇంకో నెల ఉంది కదా మనకి మధ్యలో, ఈ నెల వరకు ఒక్కరోజు కూడా బైబిల్ చదవడం మానలేదు, ఆపలేదు అన్నవాళ్ళు చేయి చూపించండి. ఇప్పుడు మీకు మా చందు గిఫ్ట్ ఇస్తాడు. ఎవరిని ఉన్నారా? నీకెవరో, నువ్వు ఈ సంఘానికి చెందినోడు కాదు. నువ్వు రాజమండ్రిలో రాజుగారిని అడుగు గిఫ్ట్, అది పండుగారిని అడుగు, వాళ్ళు ఇస్తారు నీకు. ఎవరిని ఉన్నారమ్మ ఇక్కడ? ఎవరు లేరు. మీరు యానివర్సరీ చేసుకుంటున్నారు, మీరు డెప్మే కొట్టేక. బైబిల్ చదవకుండా యానివర్సరీ చేయడం బాగుందా? ఏమన్నా బాగుందా? ఒక్క 3 పూటలు తిన్నప్పుడు 3 పూటలు 30 పూటలు తింటున్నారు. ఒక్క పూట, ఒక్క క్షణం, ఒక అర్ధగంట చదవలేరు? అంత ఖాళీ లేదమ్మా మీకు. ఏమన్నా నర్సరీలో మొక్కల పాతనకి వెళ్తారా ఇటు మీరు పొద్దున్న సాయంత్రం దాకా? 24 గంటలు పని చేస్తారా? ఏం చేస్తారు మీరు 24 గంటలు? మొబైల్ చూస్తారా? దానికి ఉంటుంది ఖాళీ. సీరియల్ చూస్తారా? దానికి కూడా ఉంటుంది ఖాళీ. నా మొగుడు నాకే సొంతం, మీ ఆవిడ నీకే సొంతం, ఈ దిక్కుమాలని అన్నిటికీ ఖాళీ ఉంటుంది మనకి. ఒక్క అర్ధగంట పొద్దున్న లేచినప్పుడో రాత్రి పడుకునేప్పుడో ఒక అర్ధగంట బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటే ఆత్మీయంగా ఎదగమా? నిజం చెప్పండి, ఎదుగుతాం కదా. అంటే దుష్టుడు ఆల్రెడీ ఎంటర్ అయిపోయి నీ దగ్గరికి, వద్దొద్దొద్దొద్దు, చదువుకో, అక్కడ నా మొగుడు నాకే సొంతం పోతుంది, ఇక్కడ ఇది పోతుంది, ఏదో పుత్తడి రేకులు ఇత్తడి రేకులు పోతున్నాయి, అవన్నీ చూడాలి మనం అని మెల్లిగా వెళ్తాం. అందులో ఏదైనా మంచి ఉంటే పోని చూడు, ఇప్పుడు కాదు, ఎప్పుడు చేయాల్సిన పని చేసిన తర్వాత. అది కూడా చెడ్డవి చూడకో, మంచివి ఏమైనా ఉంటే చూడు, తప్పలేదు. దాని నుంచి నువ్వు ఎంతో కొంత ఏమి నేర్చుకోవాలి? ఏదో ఒకటి నేర్చుకోవాలి. జ్ఞానం, వివేకం, మంచితనం, పద్ధతి, పాడు ఇవి నేర్చుకోవాలి. అలా ఏమంటే చూడొచ్చు. కానీ అసలైంది పక్కన పెట్టేసి వ్యర్థమైన దానికోసం సమయాన్ని కేటాయిస్తున్నావంటే ఏమనాలి నిన్ను? ఏమనాలి? ఇప్పుడు మనం ఆలోచించండి, బాగా ఆలోచించండి. మనం యానివర్సరీ చేసుకుంటున్నాం, సంతోషిస్తున్నాం. ప్రభు సంతోషిస్తున్నాడంటారా ఇలా ఉంటే? ఏమ్మా, ఇలా ఉంటే ప్రభు సంతోషిస్తాడా? మీరు చెప్పాలి, నాకు మీరే చెప్పాలి. సంతోషిస్తాడంటారా? కష్టం కదా, సంతోషించడం కష్టం. రైట్, చదువుదాం ఇప్పుడు హెబ్రీ పత్రిక చదువుదాం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను, అయ్య బాబు, మళ్ళీ ప్రసంగం చేయడానికి విజయప్రసాద్ రెడ్డిని రప్పించారు మీరు. మీకు ఆల్రెడీ తెలిసి ఇవన్నీ మళ్ళీ నేను వచ్చి మీకు ఏం చెప్పాల్సి వస్తుంది? మళ్ళీ ఏ మూలపాఠాలు? అసలు చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? జ్వరం బిళ్ళ వేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? జ్వరం వస్తే వస్తుంది. జ్వరం లేనివాడు ఎవడైనా జ్వరం బిళ్ళ వేసుకుంటాడా? వేసుకోడు. ఇప్పుడు నేను చెప్తున్నది మీకు కనెక్ట్ అవుతుందా, కనెక్ట్ అవ్వలేదా? ఎందుకు కనెక్ట్ అయింది? మనం ఆ పరిస్థితిలో ఉన్నాం కనుక. ఒకవేళ మనం ఆ పరిస్థితిలో లేవనుకోండి, ధైర్యంగా అందరూ చేతులెత్తి ఇంకోటి ఏదైనా చెప్పవయ్యా, మేము ప్రతిరోజు చదువుతాం, మేము ప్రతిరోజు ప్రార్థిస్తాం, ఇంకా మేము ప్రతిరోజు నేర్చుకుంటున్నాం, ప్రతిరోజు మేము భక్తిగా ఉంటాం, మేము ఎప్పుడో మా దేహాలు సజీవేగంగా ప్రభువుకి ఇచ్చేసాం, మేము ధ్యానిస్తాం, మేము ఆలోచిస్తాం, మేము నేర్చుకుంటాం, మేము భక్తిగా ఉంటాం, ప్రభుతో సమయం గడుపుతాం, ఉపవాసం ఉంటాం, ఇవన్నీ చెప్తాం మనం, ఇవన్నీ చెప్తాం. కానీ ఎప్పుడైతే మనం ఒక దీనేమంటారు నామకార్థ భక్తి జీవితం, నామకార్థ భక్తి జీవితం అంటే పేరుకు మాత్రమే, తీరుకుండదు. ఏంటది? పేరుకి క్రైస్తవుణ్ణే, కానీ తీరుకు మాత్రం క్రైస్తవుణ్ణి కాను. అప్పుడు నిష్ట లేదు, నియమం లేదు, భక్తి లేదు, యథార్థత లేదు.
అలాంటి సమయంలో దేవుడు మనల్ని ఖచ్చితంగా ఇష్టపడ్డు. అలాంటి సమయంలో మన ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు రాదు. హ్మ్? సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి మనం దేవుని రాజ్యానికి చెందిన వాళ్ళు అవుతామా? అవం అవం కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి ఇప్పటికే అన్నాడు, కానీ మీకు బోధించాల్సిన పరిస్థితి వచ్చింది అన్నాడు. అప్పుడు అంటాడు, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు అంటాడు. పాలు కూడా తాగుతలేదే. పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. చూడండి, ఒక స్టూడెంట్గా ఒక స్కూల్లో జాయిన్ అయ్యామంటే రోజు రోజుకి నీలో పరిణతి కనిపించాలి. ఏం కనిపించాలి? ఎదుగుదల కనిపించాలి. నువ్వు ఎదగాలి, గొప్పదానివి కావాలి, గొప్పవాడివి కావాలి. రోజుకి నీలో ఆ పరిపూర్ణత కనబడుతుంటే అది చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం అది. కానీ అది కనబడట్లేదు అంటే మాత్రం ఎక్కడో నువ్వే లోపం చేసుకుంటున్నావు అని అర్థం. ఇది నీకు నువ్వు చేసుకుంటున్న తప్పు తప్ప ఎవ్వరు నిన్ను ఏం చేయట్లా. చదవకుండా నీ కళ్ళు ఎవరు మూసేలా, చదవకుండా నీ దగ్గర నుంచి గ్రంథాన్ని ఎవరు ఎత్తుకుని పోలా, టైం లేకుండా నీకెవరు చేయలా. అంటే అన్నీ ఉన్నా కూడా మనమే కావాలని ఏం చేస్తున్నాం? అవాయిడ్ చేస్తున్నాం. అంటే కావాలని అవాయిడ్ చేస్తున్నాం అంటే నీకు ఈ దుష్ట ఆలోచన పుట్టించింది ఎవరు? అంటే నేను మొదట చెప్పాను కదా, భ్రష్టుడి పని ఏంటట? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు ఏం చేస్తాయట? ఎవరిని మింగుదునా అని. అంటే నిన్ను విశ్వాసంలో నుంచి కిందకి లాక్కొచ్చేస్తే వాడు సక్సెస్ అయిపోయాడు. నిన్ను విశ్వాసంలో నుంచి కిందకి తీసుకొచ్చేసాడా, అపవాది సక్సెస్ అవుతున్నాడు. లోకం నీ మీద దాడి చేస్తుంది, లోకం నీ మీద విజయం సాధిస్తుంది, లోకం గెలుస్తుంది, నువ్వు ఓడిపోతున్నావు. అర్థమైందా? లోకం గెలుస్తుంది, నువ్వు ఓడిపోతున్నావు. నువ్వు ఓడిపోవాలన్నది అపవాది యొక్క ఆలోచన, నిన్ను పడగొట్టాలన్నది అపవాది యొక్క ఆలోచన. నిజంగా ఇస్కరియోతు యోధా గురించి మీరు చాలాసార్లు ఆలోచించి ఉంటారు. చివరిదాకా వచ్చాక వాళ్ళలోంచి కిందకు దూకేశాడు. ఎంత బాధేస్తుందో. ఇంకొక రోజు ఓపిక పడితే అయిపోయేది. ఇంకొక రోజే, ఈ ఒక్కరోజు ఓపికగా ఉండుంటే తోమాను సెట్ చేసుకున్నట్టు ఇస్కరియోతు యోధాను కూడా ప్రభు ఏం చేసుకునేవారు? సెట్ చేసుకు. ఆయన క్షమించేవాడు. ఆయన ఏం క్రూరుడు కాదు. అక్కడికి చాలా ట్రై చేశాడు ఇస్కరియోతు ఏదో రకంగా సెట్ చేయాలని. కానీ ఆ ఒక్కరోజు అతడు చేసిన తప్పు జీవితం మొత్తానికి, అంటే ఆ రోజే దూకేశాడు బయటికి. ఆ రోజే బయటికి దూకేశాడు ఆ వాళ్ళలో నుంచి, ఆ రక్షణ వాళ్ళలో నుంచి. నిజానికి ఆ ఒక్కరోజు కొంచెం సిన్సియర్గా ఉండిపోయి ఉంటే, ఆ 30 వెండి నాణేలకు ఆశపడకుండా, కక్కుర్తి పడకుండా, ఆ ఒక్కరోజు సిన్సియర్గా ప్రభు మాట కట్టుబడి బయటికి వెళ్లకుండా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేరం మాట్లాడుకోకుండా ప్రభుతోనే ఉండిపోయి, మనసులో ఎన్ని కుట్రలున్నా అవన్నీ చంపుకొని ఒకళ్ళు నిలబడి ఉంటే, తోమ కూడా తప్పిపోయాడు, పేతురు గారు కూడా అబద్ధాలు ఆడాడు, నాకు తెలియదని బొంకాడు, చాలా జరిగాయి. శిష్యులందరూ కూడా ఆయన దగ్గర రాకుండా వెళ్ళిపోయారు. ఒక్క యోహాను గారి తప్ప ఎవరు సిలువ దగ్గర కనబడలేదు, నిలబడలేదు. అయినా కూడా ప్రభు వాళ్ళందరినీ మళ్ళీ ఏం చేశాడు? చేర్చుకున్నాడు, బలపరిచాడు. మళ్ళీ కనబడ్డాడు వాళ్ళకి లేచిన తర్వాత. 40 రోజులు పైచీలకు ఆయన వాళ్ళతోనే, సుమారుగా 40 రోజుల దగ్గర వాళ్ళతోనే ఉన్నారు. 500 మందికి ఎక్కువైన సహోదరులకు కనబడ్డారు. సో ప్రభు విడిచిపెట్టాడు నిన్ను. కనీసం నీ తరపు నుంచి, నీ సైడ్ నుంచి కొంతైనా ఉండాలి కదా. చూడు, అప్పుడప్పుడు నాకు కనబడుతుంటారు మన పిల్లల్లో చాలామంది పడిపోతుంటారు. పడిపోయి మళ్ళీ వాళ్ళంతట వాళ్ళే ఏదో వాక్యం పట్టుకుంటుంది, మళ్ళీ నిలబడిపోతారు. పడిపోయినోడు కొంచెం దగ్గరగా ఉన్నాడు కాబట్టి నిలబడ్డాడు. పడిపోయినోడు దగ్గరగా రాకుండా దూరంగా జరిగిపోయాడు అనుకోండి, ఇంకా నిలబడే అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు మన పిల్లలు మనతో పాటు కలిసి ఉంటున్నారు. ఒక 2 వారాలు చర్చికి రాలేదు, ఏదో అయింది. ఒక 3 వారాలు రాలేదు, 4 వారాలు రాలేదు. 5వ వారం అయినా తప్పక వచ్చినా, లేకపోతే లైవ్లో వాక్యం విన్నా, లేకపోతే ఏదైనా ఇలాంటి సభల్లో కనబడి ఒకసారి వాక్యంతో మరలా రగల్చబడినా, మళ్ళీ అతని ఆత్మీయ జీవితం ఏముంటుంది? పుంజుకుంటుంది, సెట్ అవుతుంది. అయ్యో నేను పడిపోయాను, ఈరోజు ఈయన వాక్యం విన్న తర్వాత మళ్ళీ ఆ పాత ఆలోచనల్లో నుండి నేను మరలా పురికొల్పబడి నిలబడగలుగుతున్నాను అని ప్రభుకి క్షమాపణ చెప్పుకొని మళ్ళీ సెట్ అయిపోతారు. పడిపోయిన వాడు నిలబడాలని బైబిలే చెప్తుంది.
ప్రకటన గ్రంథంలో కూడా చెప్తాడు కదా, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, నువ్వు ఏ స్థితిలో పడిపోతివో ఆ జ్ఞాపకమందు ఉంచుకొని మారు మనసు పొంది మరలా మొదటి క్రియలు తిరిగి చేయి అన్నాడు. అంటే ఒక డౌన్ స్టేజ్కి వెళ్ళిపోయినోడిని మళ్ళీ ప్రభు లేపుకోవడానికి ఇష్టపడుతున్నాడు తప్ప ఒక డౌన్ స్టేజ్కి వెళ్ళిపోయినోడిని తోసేయడానికి ఇష్టపడట్లేదు. నువ్వు పడినా కూడా, చాలామంది పడిపోయి ఉంటారు బాప్తిజం పొందిన వాళ్ళు, నాకు తెలుసు, చాలామంది పడిపోయిన వాళ్ళు కూడా తెలుసు. పడిపోయినా కూడా మళ్ళీ ఏమవుతావు, రీఛార్జ్ అవుతావు. ఏవో ఒక ప్రసంగం గట్టిగా పట్టుకుంటుంది, ఏదో ఒక ప్రసంగం గట్టిగా హృదయంలో గుచ్చేస్తుంది, అప్పుడు దాకున్న ఆలోచనలన్నీ తారుమారైపోతాయి. అరే ఇన్నాళ్ళు ఇలా అపార్థం చేసుకున్నాను, ఐఎమ్ సారీ అంటావు, వచ్చి క్షమాపణ చెప్పేస్తావు, సంఘానికి క్షమాపణ చెప్పేస్తావు, దేవునికి క్షమాపణ చెప్పేస్తావు, సేవకుడితో సమాధాన పడతావు, సంఘంతో సమాధాన పడతావు, మళ్ళీ పూర్వం ఎలాగైతే ఉండేదానవో అలా మారిపోతావు. అది పెద్ద విషయం కాదు, నీ మనసు మారితే క్షణాల్లో జరిగిపోద్ది అంతా కూడా. ఇప్పుడు అమ్మ మీద కోపం వచ్చింది, 2 రోజులు అమ్మతో మాట్లాడడం మానేసావు, 3వ రోజు మళ్ళీ అమ్మతో ఏమైపోతావు, ఇంట్లో సమాధాన పడిపోతావు. పిల్లలతో మాట్లాడుతూ మానేస్తుంటుంది ఒక్కోసారి తల్లి ఒళ్ళు మండి. అప్పుడప్పుడు మా అమ్మ కూడా అలాగే చిన్నప్పుడు అల్లరి ఎక్కువ చేస్తుంటే నాతో 2 రోజులు మాట్లాడేది కాదు, నాకు మనసు బాధగా ఉండేది. 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ మేము మాట్లాడేసుకునేవాళ్ళం. ఎందుకు, కొడుకుని నేను, నా తల్లి నాతో మాట్లాడకుండా ఎన్ని రోజులు ఉంటుంది, ఉండలేదు కదా. నేను కూడా అమ్మతో మాట్లాడకుండా ఎక్కువ రోజులు ఉండలేం కదా. అలాగే నాన్న అయినా, అమ్మ అయినా, అన్నయ్య అయినా, చెల్లి అయినా, అక్క అయినా, తమ్ముడైనా, ఎవరైనా సరే ఏవో చిన్న వస్తుంటాయి మీలో. మీకు వచ్చినప్పుడు ఒక 2 రోజులో 3 రోజులో ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ రక్త సంబంధం ఏం చేస్తుంది, ఏడిపిస్తుంది కదా. ఆ తర్వాత ఏం చేసుకుంటారు, మళ్ళీ మాట్లాడేసుకుంటారు. మధ్యలో డబ్బు వస్తేనే టైం ఎక్కువ పడుద్ది. ఈ అన్నదమ్ముల మధ్యకి కానీ, అన్న చెల్లెళ్ళ మధ్యకి కానీ, అక్క తమ్ముళ్ళ మధ్యకి కానీ డబ్బు కానీ ఎంటర్ అయింది అనుకోండి, కుటుంబాల్లోకి చాలా టైం పట్టేది సుమా. ఎందుకంటే ఆ డబ్బు మాట్లాడనివ్వదు, ఇంకా రక్త సంబంధాన్ని కూడా ఏం చేయనివ్వదు, కనబడినివ్వదు. అక్కడ డబ్బు నాట్యం ఆడుద్ది. అన్నయ్య కనబడ్డు, చెల్లి కనబడదు, అక్క కనబడదు, తమ్ముడు కనబడ్డు, నాన్న కనబడ్డు, కొడుకు కనబడ్డు, బిడ్డ అనిపించదు, తల్లిని లేదు, ఏమీ లేదు. ఇంకా డబ్బు డబ్బు డబ్బు. ఆ డబ్బు విడదీసింది అనుకో, బంధాన్ని కలపడం చాలా కష్టం అండోయ్. డబ్బు వల్ల విడిపోయిన బంధాలు తొందరగా అతుక్కోవు, మళ్ళీ ఆ డబ్బు వేస్తేనే అతుక్కుంటాయి. ఈ డబ్బు వేస్తే అతుక్కునే బంధాలు అసలు బంధాలే కావు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. డబ్బు ఉంటే కలిసి, డబ్బు లేకపోతే విడిపోయి, డబ్బు ఉంటే ఏకమై, డబ్బు పోయిన తర్వాత విడిపోయి, డబ్బుతోనే బంధం నిలబెట్టుకుంటున్నారంటే అది భార్యాభర్తలైనా, తండ్రి బిడ్డలైనా, తల్లి బిడ్డలైనా, అన్న చెల్లెళ్ళైనా, అక్క తమ్ముళ్ళైనా ఆ బంధానికి విలువ లేదు, ఆ బంధం గొప్పది కాదు. అది లేనప్పుడు ఖచ్చితంగా కలుసుకుంటాం మనం. అలాగే దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దేవునితో సమాధాన పడాలి అనే ఆలోచన వచ్చినప్పుడు, సంఘంతో సమాధాన పడాలి అనే ఆలోచన వచ్చినప్పుడు, తప్పిపోయిన వాడు కూడా కొన్ని సందర్భాల్లో ఏమవుతాడు, తిరిగి నిలబడతాడు, క్షమాపణ చెప్పేస్తాడు, తప్పు ఒప్పుకుంటాడు, విడిచిపెడతాడు, మళ్ళీ తన పూర్వస్థితిని కొనసాగిస్తాడు. ఒకప్పుడు పేతురు గారు పడిపోయాడు, మళ్ళీ నిలబడ్డాడు. కొన్నాళ్ళు సేవ బాగానే నడిచింది, మళ్ళీ పడిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత అప్పుడు పౌలు గారు బుద్ధి చెప్తాడు గట్టిగా, మళ్ళీ నిలబడతాడు, నిలబడి సాక్ష్యం ఇస్తాడు, నిలబడ్డాను అని సాక్ష్యం ఇస్తాడు. సో కాబట్టి ఎప్పుడు కూడా భక్తి జీవితంలో మనం మన యథార్థతను కాపాడుకుంటూ, మన నీతిని కాపాడుకుంటూ ఉన్నతమైన స్థితిలో నిలబడ్డానికి, పడిపోయిన వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో సరైన వాక్యం పడితే మళ్ళీ టక్కున లేచి నిలబడతారు, ఉజ్జీవింపబడతారు. పడిపోయిన స్థితిలో చాలామంది ఉజ్జీవింపబడతారు, పడిపోయిన స్థితిలో చాలామంది ఆలోచనలో పడతారు. అలాగే ఈ రాత్రి ఈ యానివర్సరీ సందర్భంగా, ప్రభువా 3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నాను, 3 సంవత్సరాల నుంచి సత్యంలో నడుస్తున్నాను, 3 సంవత్సరాల నుంచి సంఘంలో ఆత్మీయంగా ఎదుగుతున్నాను, బాగానే ఉంది, కానీ ఎక్కడో చిన్న లోటు కనబడుతుంది. ఈరోజు నీ సేవకుని పంపించావు, ఆయన వచ్చి చాలా సూటిగా కొండబద్దలు కొట్టి మాట్లాడుతున్నప్పుడు నా హృదయంలో పొడవబడింది. కొన్ని సందర్భాల్లో మీకు అనిపిస్తుంది కదా, ఈరోజు నాకే చెప్పారని అనిపిస్తుంది కదా, ఈరోజు నా గురించే దేవుని వాక్యం మాట్లాడుతుంది అన్నట్టు అలా అనిపించినప్పుడు మీరు వెంటనే రియలైజ్ అయిపోవాలి. అప్పుడు మళ్ళీ ట్రాక్ ఎక్కేద్ది బండి, విశ్వాసం అనే బండి ఏం చేస్తుంది,
మళ్ళీ ట్రాక్లో పడిపోద్ది, మళ్ళీ చక్కగా ఆత్మీయంగా బండి నడుస్తూ ఉంటుంది, ఎదుగుతారు, వారు దిల్లుతారు. వీళ్ళతో పాటు పడిపోయిన వాళ్ళను కూడా లేపుతారు. వీళ్ళు లేస్తే పడిపోయిన వాళ్ళను కూడా మళ్ళీ ఏం చేస్తారు, వీళ్ళు లేపుతారు, నిలబెడతారు. అర్థమైందా? ఇలాగా మీ ఆత్మీయ స్థితి దినదినాభివృద్ధి చెందాలి. మీ ఆత్మీయ స్థితి మరింత బలమైనదిగా మారాలి, మరింత ఘనమైనదిగా మారాలి, మరింత శక్తివంతమైనదిగా మారాలి. అప్పుడు మీరు దేవునికి ఇష్టలు అవుతారు. అలా కాదు ఏదో ఆచార సంబంధమైన అవిశ్వాసులకి మనకి తేడా ఏముందండి? అవిశ్వాసులు కూడా ఆచార సంబంధంగానే చేస్తారు భక్తి. దేవుని బిడ్డలుగా మీరు ఆచార సంబంధమైన భక్తి చేయడానికి రాలేదు ఇక్కడికి. అర్థమైందా? ఆచార సంబంధమైన భక్తి అయితే అసలు ఈ బోధే అవసరం లేదు. మనం కూడా చక్కగా అదిగో అలాగ ఒక 2-3 గంటలు గడిపేసి మైకి దగ్గర పోదాం. ఉపయోగం ఉండదు. ఏం ఉపయోగం చెప్పండి? రాత్రంతా అలా గడిపినా ఉపయోగం ఏమి ఉండదు. దాన్ని విన్నవాడికి కూడా ఏ మార్పు రాదు, పలికినోడికి కూడా ఆయాసం తప్ప ఏ మార్పు రాదు. అది అర్థం అవట్లేదు కూడా. సో ఇక్కడ అర్థవంతంగా నీకు విడమరిచి ఉపదేశం జరుగుతోంది. ఇది ఉపదేశం. ఇది నువ్వు జ్ఞానవి కావాలి, నువ్వు వివేకివి కావాలి. ఈ మాటలు విన్న తర్వాత నీలో మార్పు రావాలి. ఒకవేళ నువ్వు పడిపోతే పడిపోయిన స్థితిలో నుండి తిరిగి లేవాలి, నిలబడాలి, చక్కదిద్దుకోవాలి. అప్పుడు యానివర్సరీ చేసుకో, పండగ అది. పడిపోయినోడు పండగ చేసుకోకూడదు, నిలబడ్డోడు చేసుకోవాలి ఇప్పుడు పండగ. అప్పుడు ప్రభువుకు ఆనందం. మీలో నిలబడిన వాళ్ళందరికీ హ్యాపీ యానివర్సరీ. అర్థమైందా నా మాట? మీలో నిలబడి ఉన్న వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. ఏంటది? హ్యాపీ యానివర్సరీ. నాకు రివర్స్లో చెప్పండి, హ్యాపీ యానివర్సరీ అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య అని. ఎవరు చెప్పాలి? నిలబడి ఉన్న వాళ్ళు చెప్పండి. పడిపోయి పడుకున్నది గాఢ నిద్రలో ఉన్న వాళ్ళు చెప్పకండి. మీరు పడుకున్నారు ఆల్రెడీ. మీరు లేవండి ముందు. మీరు ముందు లేవండి, లేచి నిలబడండి. టైం లేదు, గుర్తుపెట్టుకోండి, టైం లేదు. మీరు అనుకున్నంత టైం ఏమి ఉండదు. అసలు లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి చాలామంది కనబడకుండా పోయారా లేదా? పోతున్నారా కనబడకుండా? మరి ఏంటండి? ఏంటి మరి? మాకు జాగ్రత్త రావాలి కదా, మనకి జాగ్రత్త రావాలి. ఇప్పుడు ఈ మట్టి ఘటంలో ఆత్మ ఉంది. దేవుడు ఎప్పుడు బయటికి రమ్మంటే అప్పుడు వచ్చేస్తుంది ఇందులో నుంచి బయటికి. వచ్చిన తర్వాత నేరుగా వెళ్ళిపోద్ది, ఇంకెక్కడ ఆగదు, హాల్ట్ ఉండదు. వయా అని ఉండదు. ఇంకా ఏంటది? వయాలు ఉండవు, గయాలే డైరెక్ట్. నో వయా. ఆగటాలు, కాసేపు వెయిట్ చేయటాలు, టీ దాకా వెళ్దామండి. దూతల గారు టీ బాగుంటుందండి, దేవదూత గారు రాజమండ్రిలో కడియంలో. ఇక్కడ బజ్జీ చాలా బాగుంటుందండి గబ్రియల్ గారు. అంటే గబ్రియల్ ఆగడు, మిఖాయల్ అంతకంటే ఆగడు. నేను ఈడ్చుకుపోవాలనుకున్నప్పుడు ఈడ్చుకుపోతారు క్షణంలోనట. ఎంతసేపట్లోనట? ఒక్క క్షణంలో. టీ తాగే టైం ఉండదు, పలకరించే టైం ఉండదు, బాయ్ బాయ్లు గుడ్ బాయ్లు చెప్పే టైం ఉండదు. అంత టైం ఇవ్వడు. నరులారా వచ్చేయండి అంటాడు. ఎప్పుడు వచ్చేయమంటాడో తెలియదు, ఎప్పుడు వచ్చేయమంటాడో తెలియదు. నిన్న పాపం ఒక ఆయన బస్సు నడుపుతుంటే వచ్చేయమన్నాడంట దేవుడు. ఆయన బస్సు నడుపుతూనే వెళ్ళిపోయాడు. సో చాలా ప్రమాదం. అందుకే జాగ్రత్త. మనం మన స్థితిని, మన పరిస్థితిని పరీక్షించుకుంటూ, ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అసలు ఎంత ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చాడండి దేవుడు మనందరికీ వాక్యం పట్ల. ఇందాక ఒక అమ్మాయిని అడుగుతుంటే, అమ్మా నువ్వు వాక్యానికి, వాళ్ళ ఆయన్ని అడుగుతుంటే, ఏరా నాయన వాక్యానికి రావట్లేదంటే, వస్తున్నానన్నయ్య. అబద్ధం. ఇదే నాకు తెలియదటి, కనబడట్లేదు ఈ మధ్యలో. లేదన్నయ్య వస్తాను, వచ్చేస్తున్నాను అంతే. ఆ జనంలో ఎక్కడో ఉంటారు అలాగా, నీకు కనబడదు. చాలామంది ఉంటారు ఇలాగా, అప్పుడప్పుడు ఎదురవుతుంటారు. ఏమా నువ్వు ఈ మధ్య కనబడట్లేదని, కళ్ళు పోనేటి నీకు అన్నట్టు చూస్తారు. ఇంటికి సంవత్సరానికి ఒకసారి కూడా రారు. ఖాళీ ఉండదు మనకి కదా. టైం ఇవ్వలేకపోతున్నాం. వాల్యుబుల్ కంటెంట్ ఏంటో తెలుసుకుని టైం ఇవ్వడం నేర్చుకోండి. ఉపయోగకరమైన దానికి, ప్రయోజనకరమైన దానికి మనం ఏం ఇవ్వాలి? సమయాన్ని ఇస్తే మనకే మేలు. ఇప్పుడు ఫోన్ ఉందా? ఈ ఫోన్లో వాచ్ టైం ఉంటుంది. ఏముంటుంది? వాచ్ టైం ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. నువ్వు ఇందులో ఎంత సమయం గడిపావో
చెక్ చేసుకో. ఈ ఫోన్ ఎన్ని గంటలు ఆన్లో ఉందో నీకు ఇదే చెప్పేద్ది, ఎవరిని అడగక్కర్లే. అందులోకి వెళితే తక్కువ అంటే మినిమంలో మినిమం తక్కువ అంటే ఎంత ఉంటుంది తెలుసా రోజుకి? మీరు చెప్పండి ఎవరైనా సరదాగా ఎంత ఉంటుంది? నువ్వు చెప్పి చేయలేమ్మా, ఎంతసేపు ఒక అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చు? 3 గంటలు ఉంటుందా? తెలియకుండా 3 గంటలు ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కడికి 10 గంటలు ఉన్నా ఆశ్చర్యపోక్కర్లే. నాన్ స్టాప్ రీల్స్ చూస్తూనే ఉంటారు, నాన్ స్టాప్ వాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఇంత సమయం ఫోన్కి ఇస్తున్నాం కదా, ఆ ఫోన్లోనే బైబిల్ చదవచ్చుగా. ఆ ఫోన్లోనే పోనీ యూట్యూబ్ ఓపెన్ చేసి ప్రసంగాలు వినొచ్చుగా. ఆ ఫోన్లోనే ఏదైనా ఇంకొక యాప్ బైబిల్కి సంబంధించింది ఓపెన్ చేసుకుని ఏదైనా పాటలో ప్రసంగాలు వీడియోలో చూడొచ్చుగా. అబ్బే పోయే కాలం మనకి పెద్ద రోగం, మనకి అదో రకం దొమ్మంటారు చూడండి, గేదెలకు వస్తుంది అలాంటి జబ్బు. ఏమనంటే ఏడుస్తాం కానీ ఇంకెప్పుడు చెత్త రీల్స్, పనికి మాలిన రీల్స్ ఇవి చూస్తూ కాలం కనీసం ఒక్క అర్ధగంట లేదా గంట ఒక వాక్యం. అబ్బే మాకు అంత టైం ఉండదండి. మరి ఏముంటుంది టైం నీకు? ఇంతే అండి, ఇదే పని. మీ అందరూ ఫోన్లు చెక్ చేసుకోండి. ఇప్పుడు వద్దులే, ఇప్పుడు అంత సినిమా లేదు కానీ ఇంటికి వెళ్ళాక చెక్ చేసుకోండి. ఇంటికి వెళ్ళాక గదిలోకి వెళ్ళాక అన్నయ్య అన్నాడు కదా అసలు ఎంత ఉందో టైం అని చెప్పి సెట్టింగ్స్లోకి వెళ్ళి చక్కగా మీ వాచ్ టైం చూసుకోండి. అసలు నీ మొబైల్లో ఎంత సమయం స్క్రీన్ టైం అని కొట్టినా వస్తుంది. ఆ స్క్రీన్ టైం ఎంత ఉందో చూసుకోండి. కనీసం 5 గంటలకు తక్కువ ఉండదు, తెలియకుండా అయిపోద్ది అది. అసలు ఒక్కసారి ఓపెన్ చేసి రీల్స్ చూడడం మొదలెట్టామంటే అరగంట దాకా రాము వెనక్కి. మళ్ళీ ఆ తర్వాత ఎవరో గట్టిగా పిలిస్తే పని అనిపిస్తే తప్పదనిపిస్తే లెగుస్తాం, లేదంటే ఇంక అందులో అలాగా సముద్రంలో ఈత కొడతానే ఉంటాం. సరే నువ్వు కొట్టు, తప్పులేదు, కానీ ఆ సముద్రంలో ఈత కొట్టేటప్పుడైనా ఏం చేయి, కొంచెం దైవికంగా ఈత కొట్టు. మొత్తానికి ఆ మురుగుంట్లో మునిగిపోకు. కొంచెం దైవికంగా ఈత కొట్టమని అడుగుతున్నాను నిన్ను. యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో ప్రసంగాలు ఉంటాయి ఉండవా? ఉంటాయా? ఇప్పుడు ఇది కూడా లైవ్ వస్తుందా, రావట్లేదా? ఏమయ్యా వెళ్తుందా లైవ్? పోనీ ఇది కూడా లైవ్ వస్తుందంట. మరి వింటే మనకి ఎక్కడో చోట ఒక స్పార్క్ వస్తుంది కదా, ఎక్కడో చోట ఇగ్నైట్ అవుతాం కదా, వెలిగింపబడతాం కదా. లైవ్ చూడరు, మెసేజ్లు వినరు, నేర్చుకోరు, బలపడరు, చదవరు, ప్రార్థన చేయరు. ప్రతిరోజు మానకుండా ప్రార్థన చేసేవాళ్ళు అబద్ధం ఆడకుండా చేయొద్దండి. అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడితే దేవుడు మిమ్మల్ని శపించును గాక. అంతే మరి, నేనుగా దేవుడు. ప్రతిరోజు మానకుండా నేను ప్రార్థన చేస్తానని వాళ్ళు ఇప్పుడు చేయొద్దండి. ఆ మాట విన్న తర్వాత మిగిలిన వాళ్ళు అందరూ చేయరు కదా, మిగిలిన వాళ్ళు చేయరు. చూసారు, మీరు ప్రార్థన చేయాలంటే మీకు ఏదో రోగమైనా రావాలి, లేదా ఇంట్లో ఏదైనా సమస్య అయినా రావాలి, అప్పుడు మీరు ప్రార్థన చేస్తారు. అది అప్పుడు దేవుడు వింటాడా? వినాలని మీకు ఉంటుంది. నిజంగా చెప్పండి, ప్రార్థన చేసి అంత ఖాళీ నాకు లేదండి, ఉండదండి, నేను ఇందిరాగాంధీనండి అన్నవాళ్ళు చెప్పండి, చేయొద్దండి. భారతదేశాన్ని పరిపాలిస్తున్నాను నేను మళ్ళీ బతికొచ్చి, అందుకని నాకు ప్రార్థన చేయడానికి టైం ఉండదు అన్నవాళ్ళు. ఏమండి బాబు, మీరు ఎవరన్నా పివి నరసింహారావు గారు ఉన్నారా? నాకు అసలు ఖాళీ ఉండదండి, నేను పొద్దున్న సాయంత్రం దాకా భారతదేశం అంతా తిరిగి వస్తుండాలి, నాకు పెద్ద డ్యూటీ, నాకు అంత ఎమర్జెన్సీగా ఉంటానని ఎవరన్నా ఉన్నారా మీలో? బోల్డ్ ఖాళీ లింగిలు ఎగ్గట్టుకు చక్క కూర్చుంటారు. పని పాట సాయంత్రం పూట, పగల పని చేస్తారు కాదనన్ను, సాయంత్రం పూట ఖాళీయే కదా, పొద్దున్న లేచాక కూడా ఖాళీయే కదా, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసుకోలేవు, లేదా ఒక అర్ధగంట పావుగంట దేవుని సన్నిధిలో సమయం గడపలేవు? గడపం మనం కదా, గడపం. బైబిల్ చదవం, ప్రార్థన చేయం, ఫోన్లో కూడా మంచి పనికొచ్చే కంటెంట్ చూడం. మరి ఏం చేస్తున్నాం మనం? మిమ్మల్ని అలా సెంట్రల్ విగ్రహాల్లో కూర్చోకండి, ఏదో చెప్పండి, ఏం చేస్తున్నాం అంటున్నాను. ఏం చేస్తున్నాం? ఎందుకు వచ్చాం? ఏమి నిర్ణయాలు తీసుకున్నాం? ఆ రక్షణ ఏం చేసాం? ఆ బాప్తిస్మాన్ని ఏం చేసాం?
ఆ రాబోయే ఉగ్రతను తప్పించుకోవడం అనే దాన్ని ఏం చేశాం? ఆ మారు మనసుని ఏ బ్యాంకు లాకర్లో ఎట్టి తాళం వేసేసాం? ఆ? తప్పు జరుగుతుందా లేదా? జరుగుతుందా? మిమ్మల్ని అడిగే జరుగుతుందా లేదా? మరి ఏం చేద్దాం? ఈ ప్రసంగం రికార్డు చేసుకుని వచ్చే సంవత్సరం మళ్ళీ ఇందామా? చెప్పండి, ఏం చేద్దాం అంటున్నాను. ఏదో చెప్పండి, అడుగు తిందామనైనా చెప్పండి, ఏదో చెప్పండి. ఖాళీగా ఉండడం ఎందుకు? ఏం చేద్దాం? మారదామా? నిజమేనా? లేకపోతే ఏదో అలాగా ఇంత వేడి మీద ఉన్నాడు ఏం అనకూడదు ఇప్పుడు, ఏ చక్కగా ఓకే అనేసి ఇంటికి పోదాం, ఈయన పంపేయాలరా బాబు, ఈయన మంచోడు కాదు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? మరి లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతారు? ఇప్పుడు నా తపన తాపత్రయం మిమ్మల్ని నిలబెట్టాలనే, నాకు అంతకుమించి ఏముంటుంది? ఇక్కడికి చందు వచ్చినా, లేకపోతే తమ్ముడు వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా, ఈ పరమేశ్వరి వీళ్ళందరిని అడుగుతూనే ఉంటాను, ఎలా ఉన్నారు పిల్లలు, బాగానే ఉన్నారా, వాక్యం బాగా నడుస్తుందా, బాగా వస్తున్నారా? మంచిది. ఎందుకంటే ఈ ముఖాలన్నీ ఆదివారం అక్కడ కనబడేవి. ఇప్పుడు మీకు దగ్గరగా రాజమండ్రి కూడా రావచ్చు, ఎక్కువ వాక్యం వినేద్దాం అనుకుంటే, పక్కనే కదా. 100 సార్లు తిరుగుతారు రాజమండ్రి ఆ ఎగ్జిబిషన్లకి, ఆ కేఎల్ఎంకి, సర్కస్లకి, పీట్లు చేయడానికి, ఆ రెస్టారెంట్లు పోయి తిని రావడానికి తిరుగుతారా తిరగరా? అదిగో సిగ్గు లేకుండా చెప్తాం మనం. అని అవసరం లేనాటికి తిరుగుతాం. కానీ పొద్దున ఇక్కడ ఆరాధన అయిపోద్ది, సాయంత్రం అలాగా ఖాళీగా ఉంటాం కదా, వెళ్దాం అన్న భావన రాదు చాలామందికి. అరే పక్క భార్య లెక్క వెళ్ళి ఎంతమంది పిల్లలు వచ్చి నేర్చుకుంటున్నారు, మనం కూడా వెళ్దాం, నేర్చుకుందాం, డైరెక్ట్గా లైవ్లో కూర్చుందాం, ప్రభువును ఆరాధిద్దాం, చక్కటి సంగతులు విషయాలు విందాం. పుణ్యం పురుషార్థం 2 దొక్కుతాయి. చక్కగా వచ్చి ఏదైనా ఖరీదులు కావాలంటే చేసిపోవచ్చు, చక్కగా వాక్యం వినొచ్చు, బైకులు ఉన్నాయి, పెట్రోల్ కొట్టించుకోగలిగే స్తోమత ఉందా? దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడంటారా దేవుడు? ఇవ్వలేదంటారా? ఇవ్వలేదు అన్నవాళ్ళు చెప్పండి, మాకు ఇవ్వలేదండి దేవుడు అన్నవాళ్ళు ఎవరు లేరు. అందరికీ దేవుడు ఎంతో కొద్దో గొప్ప స్తోమత ఇచ్చాడు. బాగానే మీరు ఆశీర్వదింపబడ్డారు, బాగానే ఉంది జీవితం. మరి ఇంకేందండి? ఇంకేంది చెప్పండి? అద్ది అట, అద్ది మరి ఇంకేంది మరి? కనీసం అయినా ఆ మార్పు రావాలి కదా. రాకపోతే ఎలాగంటున్నాను? కొంచెం జ్ఞానం రావాలి, వివేకం రావాలి. ఇది విన్న తర్వాత అయినా నీ ఆలోచనల్లో స్పష్టత రావాలి. అరే నేను ఇంకా ఎదగాలి, ఇంకా వర్ధిల్లాలి, ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి. ఎందుకంటే ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలీదు. కాబట్టి బలమైన వ్యక్తులుగా మారే ప్రయత్నం చేయండి, బలమైన విశ్వాసులుగా మారే ప్రయత్నం చేయండి. అర్థమైందా? కొంతమంది పిల్లలు దేవుని వాక్యం దొరక్క వైజాగ్ నుంచి, ఏలూరు నుంచి, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుండి, ఆ పోలవరం పరిసర ప్రాంతాల నుండి కూడా వస్తున్నారు ఇక్కడికి వాక్యం వినడానికి. మనకి చక్కగా దగ్గరగా ఉన్నా కూడా మనకి బాధ. ఎక్కడ అమలాపురం ఫ్యామిలీస్ వస్తాయి, భీమవరం, గూడెం. పాపం వాళ్ళందరికీ ఆశ, నెలకు ఒకసారైనా వెళ్దాం, లేదా సంవత్సరానికి 2-3 సార్లైనా వెళ్దాం, లేదా 2 వారాలకు ఒకసారైనా వెళ్దాం, అందరి సహోదరులతో ఈ భావన ఉంటుంది. మనకు నేర్చుకునే అవకాశం ఉన్నప్పుడు నేర్చుకోవాలి, వినే అవకాశం ఉన్నప్పుడు వినాలి. అవకాశం లేనప్పుడు మనం ఏమీ చేయలేము. అన్ని రోజులు ఒకలాగా ఉండవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ముగింపులోకి వెళ్తున్నాను. అన్ని రోజులు ఖచ్చితంగా ఒకలాగా ఉండవు. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉంటుందని అనుకోకండి దయచేసి. పాపం మా సంఘంలో ఒక ఆవిడ ఉంటుంది, మన బలభద్రపురం వస్తుంది, ఓదూరు శ్రీని వాళ్ళ మమ్మీ. వారం వచ్చి చీపురు తీసుకుని చక్కగా అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొడుకు తల్లి కలిసి చాలా కష్టపడేవారు, బాగా తుడిచేది శుభ్రంగా. నాకు చింత చిగురు అంటే ఇష్టమని ఆవిడ దొరికినప్పుడల్లా చింత చిగురు తెచ్చి ఇచ్చేది నాకు. ఒక 2-3 వారాల క్రిందట కూడా నాకు ఆవిడ చింత చిగురు కోసుకొచ్చి ఇచ్చి వెళ్ళింది ఒక కవర్తో. అంటే చింత చిగురు అంటే తెలుసు కదా మీకు, నాకు చాలా ఇష్టం అది. సో మంచి తెచ్చిచ్చింది. సో థ్యాంక్ యూ అమ్మా అన్నాను, అలాగే బాబు అన్నారు, వెళ్ళిపోయింది ఆవిడ. నిన్న వారంలో ఆవిడ హఠాత్తుగా చనిపోయింది. మన చందు వీళ్ళందరూ వెళ్ళారు సమాధి కార్యక్రమానికి.
అంటే చూడండి, ఊహించం మనం, ఊహించం. అంటే ఆరోగ్యంగా ఉన్నారు కదా అనుకుంటాం, కానీ దేవుని పిలుపు వచ్చేస్తే వెళ్ళిపోవాలి, అంతే కదా. సో కాబట్టి మనం ఎవరైనా సరే, మేము ఏదో నాకు ప్రేమే తప్ప ద్వేషం ఎందుకు ఉంటుంది, కానీ ఆ సంగతి మీకు తెలుసు. కొంచెం కఠినంగా మాట్లాడినా మీరు బాగుండాలని నా కోరిక. మీరు బాగుపడాలి, మీరు సెట్ అవ్వాలి. ముఖ్యంగా తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, యవనస్తులు, మీ ఆత్మీయ జీవితాలు చక్కగా కట్టుకోవాలి. మీరు బలపడాలి, స్థిరపడాలి, మీరు వృద్ధి పొందాలి. రేపు పొద్దున మీరు ఎదిగితే మిమ్మల్ని చూసి ఆనందపడేవాడిని నేనే. మీరు ఆత్మీయంగా బలపడితే మిమ్మల్ని చూసి సంతోషపడేవాళ్ళం మేమే సేవకులుగా. కాబట్టి మీరు మీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకొని దేవునిలో ఎదగడానికి ప్రయత్నించండి. అర్థమైందా? జనవరి 11 నుంచి 16 వరకు మన బలభద్రపురంలో సెమినార్స్ జరుగుతాయి సంక్రాంతిలో. అత్తగారిళ్ళకి, అమ్మగారిళ్ళకి పోకండి. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నీ పండగ డబ్బులు ఎలాగో మీ అమ్మ ఏం తినేది ఇచ్చేద్ది. ఏంటి మీ అల్లు డబ్బులు, పండగ డబ్బులు ఏం పట్టుపోరాళ్ళు ఇచ్చేస్తారు. మీకే కంగారు పడకండి. దేవుని పని అయిపోయాక అప్పుడు వెళ్ళండి. కనీసం అప్పుడైనా ఎక్కువ 6 రోజులు అక్కడ ఉంటారు కదా, కొంచెం మీలో చలనం వస్తుంది, నేర్చుకుంటారు, బలపడతారు. కొన్ని రోజులు కాపాడుద్ది అది, ఆ వేడే కాపాడదా. ఇప్పుడు ఈ వేడి ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి ముందు. ఇది నిలబడితే సంతోషం, లేదు అలా కాదు పాలు పొంగులాగా కింద పెంచగానే తుస్సుమని పైకి లేచి నీళ్ళు కొట్టగానే బుస్సుమని కింద దిగిపోతే ప్రయోజనం లేదు. ఇది నా మాటగా తీసుకుని వదిలేయకండి. సర్వోన్నతుడైన దేవుని మాటగా పౌలు భక్తుడు ఏ రీతిగా సంఘాల విషయంలో బాధపడ్డాడో అలాగా ఇప్పుడు కూడా ప్రభువు మీ విషయమై ఏం చేస్తున్నాడు, చింతిస్తున్నాడు. సంఘములన్నింటినీ గూర్చిన చింత కలదు కనుక జాగ్రత్త పడదాం, ప్రభువులో వర్ధిల్లుదాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మన తప్పు అయితే దిద్దుకుందాం, అందులో ఏం ఇబ్బంది లేదు. దేవుడు అన్నాడు ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అన్నాడు. ఎందుకు? దేవునికి ఇష్టం నా పిల్లలు మారాలన్నది దేవుని కోరిక. కనుక మీరు మారితే ప్రభుకు సంతోషం, మీరు వర్ధిల్లితే ప్రభుకు సంతోషం. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి తప్పులు దిద్దుకోవాలనుకునే వాళ్ళందరూ దేవునికి మహిమ చెల్లించండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. తప్పులు దిద్దుకోవాలని ఏ ఒక్కరికి ఆలోచన వచ్చిందో వాళ్ళందరూ దేవునికి మహిమ చెల్లిస్తున్నారు. ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ నామమునకు మహిమ కలుగునుగాక, ఆమెన్ అని చెప్పాలి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు మీ కుటుంబాలు దేవునిలో వర్ధిల్లుతూ నిజంగా భక్తిగా యథార్థంగా నిలబడి ఆయన సన్నిధి కాంతి ప్రభావము చేత మీరు అందరూ అలంకరింపబడాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. జరుగుతున్న పరిచర్యను బలపరచండి, ఇక్కడ సేవలో వాడబడుతున్న తమ్ముళ్లను ప్రభా, చందు ఎవరైతే తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీవించండి, మీ ఆశీర్వాదంతో అలంకరించండి, మీ శక్తితో నింపండి, మీ బలముతో నింపండి. ఇక్కడ ఉన్న సేవకులను కూడా తీసుకోండి, ఆయన కూడా మీ కాపుదల, మీ శక్తి, బలము అనుగ్రహించండి. ఇంకా ఈ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి, మీ యొక్క చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించండి. ఇక్కడ ఉన్న నా తమ్ముళ్లను, చెల్లెమ్మలను, అక్కలను, అన్నలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరూ మీ పిల్లలు, మీకు ఇష్టలైన పిల్లలుగా మార్చండి. మీ సత్యములో కట్టబడిన కుటుంబాలు ప్రభు, ఏ ఒక్కరూ తొట్టిల్లిపోకుండా కాపాడు. ఈ సత్యం ఎరిగిన కుటుంబాలు ప్రభు, ఏ ఒక్కరు నష్టపోకుండా పిల్లలందరినీ దీవించి బలపరిచి స్థిరపరిచి సత్యవాక్యము చేత మీ పిల్లలను అలంకరించి ఆయుష్, ఆరోగ్యము, బలము, శక్తి ప్రభు ప్రతి కుటుంబానికి దీవెన, ఆశీర్వాదం అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో శోధన తొలగించి, చీకటి తొలగించి, వ్యాధి బాధలను తొలగించి మీ పిల్లలను మీ చిత్తానుసారమైన ప్రవర్తన గల వారిగా నిలబెట్టి నడిపించుకోండి. అలాగే లైవ్ ద్వారా వీక్షించిన మీ బిడ్డలందరినీ, అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. సన్నిధి కాంతి ప్రభావము చేత బిడ్డలందరినీ అలంకరించండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే మా కొరకు రాని ప్రభువైన క్రీస్తు పేరుని ప్రార్థన. పిల్లలు తమ గృహాలకు వెళుతూ మార్గమంతటిలో, ప్రయాణమంతటిలో ప్రభు వారి వాహనాలకు మీ దూతను కంచిగా ఉంచి క్షేమంగా తోడుకుని వెళ్ళి మరలా రేపటి దినము ఆరాధనలో మేమందరము తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికి, సత్యముతో మరింత జాగ్రత్త పడటానికి సహాయం ఇచ్చి
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.